హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. హాయ్ నాన్న, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఒక పేపర్ డిస్కషన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది ఒక మాక్ టెస్ట్ అనుకోండి. అండ్ ఈ మాక్ టెస్ట్ డైరెక్ట్గా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో వచ్చిన ఒక ట్రూ పేపర్లో మనం తీసుకుందాం. ఓకేనా, ట్రూ పేపర్ని ఒక మాక్ టెస్ట్లో తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియోలో ఉండబోయే క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అవ్వబోతున్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి ఎగ్జాక్ట్గా అంటే 16th March నాడు కండక్ట్ చేయబడిన ఒక పేపర్ అనమాట ఇది, రైట్, 2023. లాస్ట్ వీడియోలో మనం 13th March పేపర్ చేసాం, ఈరోజు 16th March పేపర్. సో స్టే ట్యూన్ టు ద వీడియో, ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు కూడా ఫాలో అవుతుండండి. ప్రతి క్వశ్చన్లో కొత్త పదాలు మీకు చాలా నేర్చుకోవడం దొరుకుతాయి. గ్రామర్లో డిఫికల్ట్ క్వశ్చన్స్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్ కూడా మీరు పేపర్లో సాల్వ్ చేయబోతున్నారు. ఈ పేపర్ని కనుక సాల్వ్ చేయగలిగారనుకోండి, మీరు ఎగ్జామినేషన్లో కూర్చుంటే ఎలాంటి పేపర్ అయినా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, చలో. సో ఈ వీడియో అనేది ఓన్లీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వాళ్ళ కోసం అని కాదు. దిస్ వీడియో ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ గ్రూప్స్. మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, గ్రూప్స్ అయినా, లేకపోతే సెంట్రల్ ఎగ్జామినేషన్ బ్యాంక్ ఎస్ఎస్సి అయినా, ఎస్ఎస్సి సిజిఎల్, సిపిఓ, ఆర్ ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్, పిఓ క్లర్క్, ఏదైనా కూడా, డిఫెన్స్ ఎగ్జామ్స్ అయినా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో చాలా రెలవెంట్గా ఉండిపోతుంది. ఓకేనా, చలో లెట్స్ స్టార్ట్ ఇట్. బిఫోర్ దట్ ఐ హ్యావ్ స్మాల్ అనౌన్స్మెంట్ టు మేక్. ఎవరైతే స్టూడెంట్స్ నా దగ్గర నుంచి కోర్స్ కనుక ఎంటైర్గా నేర్చుకోవాలనుకుంటారో, ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ మన దగ్గర నుంచి నేర్చుకునే ఛాన్స్ ఉంది మీకు. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతా. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఓకే, ఈ కోర్స్కి రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి, రైట్. చలో డైరెక్ట్గా మనం వీడియోలోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుందాం. గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రిహెన్షన్. ఎగ్జామినేషన్లో వచ్చే ప్రతి ఏరియాలో నుంచి వచ్చే క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి, మీకు విత్ ఇన్ సెకండ్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టడం ఎలా నేర్పించడానికి ట్రై చేస్తాం. అది ఏ టాపిక్ అయినా కానీ ప్రతి ఒక్క టాపిక్ని మీరు ఏస్ చేయగలరు. ఓకేనా, ఆ టెక్నిక్స్ మీరు చెప్తాను చూడండి, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 1, మొత్తం 25 క్వశ్చన్స్. దీంట్లో మిమ్మల్ని అడిగేది ఒక 1 word సబ్స్టిట్యూషన్ అన్న, రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. హౌ డూ యూ నో దట్ 1 word సబ్స్టిట్యూషన్ ఈజ్ ఆస్క్డ్ హియర్? మెన్షన్ చేస్తుంది అక్కడ మీకు 1 word సబ్స్టిట్యూషన్ అని, రైట్. సారీ గైస్, కొంచెం థ్రోట్ ఇష్యూ ఉన్నది చూడండి. A person who renounces a religious or political belief or principle. ఓకే, ఒక పర్సన్ ఒకవేళ కనుక అతనికి ఉన్న రిలీజియస్ బిలీఫ్ని కానీ ఒక పొలిటికల్ ప్రిన్సిపల్ని కనుక ఒకవేళ నిష్క్రమించుకుంటే, వదులుకుంటే దాన్ని ఏమంటాం? ఓకేనా, దాన్ని ఏమంటాం అంటే ఆర్సనిస్ట్ అంటామా, లేకపోతే అపాస్టేట్ అంటామా, ఎనార్కిస్ట్ అంటామా, లేకపోతే అగ్నాస్టిక్ అంటామా, రైట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్కి అపాస్టేట్ అవుతుంది నాన్న. ఆన్సర్ ఏమవుతుంది? అపాస్టేట్. అపాస్టేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ రినౌన్సింగ్ యువర్ రిలీజన్ ఆర్ రిలీజియస్ బిలీఫ్. నీకు రిలీజన్ పైన ఉన్న నమ్మకాన్ని కనుక నువ్వు వదులుకుంటే, ఇంతకుముందు నమ్ముతావు కానీ ఇప్పుడు నమ్మవు, వదిలేస్తావు, దాన్ని మనం ఏమంటాం అంటే అపాస్టేట్. ఏమంటాం? అపాస్టేట్. ఇది గుర్తుపెట్టుకోండి. అది పొలిటికల్ బిలీఫ్ అయినా కావచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్సనిస్ట్ అనే వర్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది చాలా సింపుల్ అండి. ఓకేనా, అందరు చూడండి ఒకసారి. ఆర్సన్ అని ఎవరిని అంటాము అంటే వి కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఆర్సన్. ఎప్పుడు అంటే వెన్ హీ పుట్స్ థింగ్స్ ఆన్ ఫైర్. ఎప్పుడైనా కూడా అతను వస్తువుల్ని కనుక తగలబెట్టేశాడు అనుకోండి, ఓకేనా, ఫైర్. పబ్లిక్ ప్రాపర్టీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ప్రాపర్టీని కనుక దహనం చేసే పర్సన్స్ ఎవరైనా ఉంటే, అంటే ఏదో ఒక గొడవ జరుగుతుంది, రభస జరుగుతుంది అనుకోండి, ఓకేనా, ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది, అది చాలా వైలెంట్ ప్రొటెస్ట్ అయితే కనుక బస్సెస్ని వీటిని ప్రొటెస్టర్స్ అప్పుడప్పుడు తగలబెడతారు. వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే ఆర్సన్స్ అంటాం నాన్న. ఏమంటాం? ఆర్సన్స్. ఇంగ్లీష్ చాలా సింపుల్ అని మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క వర్డ్ ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చిన క్వశ్చనే. ఈ ఆప్షన్స్ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చేయాలి. ఓకేనా, చలో. సో ఆర్సనిస్ట్ అంటే ఎవరు అంటే ఎవరైతే పబ్లిక్ ప్రాపర్టీని తగలబెడతాడో వాడు. ఓకే, చలో నెక్స్ట్. అనార్కిస్ట్ అంటే ఎవరు? అనార్కిస్ట్ ఇస్ అ పర్సన్ హూ ప్రాపగేట్స్ అనార్కీ. అనార్కీని ప్రాపగేట్ చేసే పర్సన్. అనార్కీ అంటే ఏంటి మీకు డౌట్ రావాలి. చాలా సింపుల్. అనార్కీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ లాలెస్నెస్. ఓకేనా, ఒక కంట్రీలో కనుక లాలెస్నెస్ ఉంటే, ఒక కంట్రీలో అసలు లా అనేది లేకపోవడం కనుక ఉంటే, ఆ లాలెస్నెస్ని మనం చూపించడానికి అనార్కీ యూజ్ చేస్తాం. అరాచకం, ప్రభుత్వ పాలన లేకపోవడం, ఒక రూలర్ అనేవాడు లేకపోవడం, గవర్నమెంట్ లేకపోవడం. ఒక పాలన కనుక లేదనుకోండి, మనుషులు విచ్చలు విడిగా బతుకుతారు, ఎలాంటి రూల్స్ లేకుండా. సో అలాంటి సిచ్యువేషన్, చిందరవందర సిచ్యువేషన్ మనం అంటాం అనార్కీ. కరెక్ట్. అగ్నాస్టిక్ ఈజ్ అ పర్సన్. అగ్నాస్టిక్ అంటే ఎవరు అంటే హీజ్ అ పర్సన్. ఎవరిని అంటాము అంటే అ పర్సన్ హూ డౌట్స్. ఓకే, డౌటర్ ఎక్కడైనా కనిపించాడు అనుకోండి, ఎక్కువగా స్కెప్టికల్గా ఎక్కువ పర్సన్ ఎవరైనా ఆలోచిస్తే, డౌట్ఫుల్గా ఉంటే పర్సన్ అగ్నాస్టిక్ పర్సన్ అనొచ్చు. జనరల్గా అగ్నాస్టిక్ పర్సన్ దేని డౌట్ చేస్తాడంటే హ్యూమన్స్ అసలు గాడ్కి రిలేటెడ్ ఇష్యూస్ని అసలు ఎప్పటికీ కనుక్కోలేరు.
సైన్స్, సైంటిఫిక్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఏ రోజు కూడా గాడ్ అనే విషయాన్ని అసలు ఛేదించలేవు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో అట్లాంటి డౌటర్ని మనం ఏమంటామంటే అగ్నాస్టిక్ పర్సన్. గాడ్ రిలేటెడ్ థింగ్స్ ఎప్పటికీ అన్నోన్ లాగానే మిగిలిపోతాయి, ఆ అతీత శక్తులు మనం కనుక్కోలేము అని చెప్పేసి బిలీవ్ చేస్తాడు ఈ పర్సన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. సో ఆర్సనిస్ట్ అంటే ఎవరు, అపాస్టేట్ అంటే ఎవరు, అనార్కిస్ట్ అంటే ఎవరు, అండ్ అగ్నాస్టిక్ పర్సన్. ఇవన్నీ కూడా ఎవరిని చూపిస్తున్నాయి? ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిప్రజెంటింగ్ పర్సన్స్. ఇవి ప్యూర్గా పర్సన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి, డిఫరెంట్ పర్సన్స్ని. లెట్స్ మూవ్ హెడ్, ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి, ఈ పర్సన్ని మనం ఏమని పిలవాలి? ఈ పర్సన్ని మీరు ఏమని పిలవాలంటే మీరు ఇమీడియట్గా రండి, సార్ దిస్ పర్సన్ ఈస్ కాల్డ్ అన్ ఆర్సనిస్ట్. ఏమంటా చూడండి, ఆర్సనిస్ట్ ఏం చేస్తున్నాడు? మొత్తం ఇల్లుని తగలబెట్టేస్తున్నాడు, ఓకేనా. ఇలా తగలబెట్టే పర్సన్స్ని, మంట పెట్టే పర్సన్స్ని మనం ఏమంటామంటే ఆర్సన్ అంటాం, ఆర్సనిస్ట్ అంటాం, ఓకేనా. చలో ఈజీ గుర్తుండడం కోసం నేను పిక్స్ కూడా చూద్దాం. డెడ్ లాక్ అనేది ఒక ఇడియం నాన్న. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇడియం? క్వశ్చన్లో ఇది చూడాలి మీరు, ఇడియం ఆర్ ఫ్రేస్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ని సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని. సో డెడ్ లాక్ అంటే మీనింగ్ ఏంటి? డెడ్ లాక్ అన్న బాటిల్ నెక్ కూడా గుర్తుపెట్టుకోండి, బాటిల్ నెక్. డెడ్ లాక్ అనే ఎక్స్ప్రెషన్ అయినా లేకపోతే బాటిల్ నెక్ అనే ఎక్స్ప్రెషన్ అయినా కూడా, ఓకేనా. సో మీనింగ్ ఏంటి అంటే అ సిచ్యువేషన్ వేర్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ కెన్ బి మేడ్. అ సిచ్యువేషన్ వేర్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ క్యాన్ బి మేడ్ ఆర్ అచీవ్డ్, ఓకేనా. నెక్స్ట్ అసలు సిచ్యువేషన్లో ఒక ఏదైతే సిచ్యువేషన్ మనం చేస్తామో, పని చేస్తామో దాంట్లో రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ లేదు. మనం ఒక దగ్గర ఆగిపోయాం, డెడ్ ఎండ్ దగ్గర ఉండిపోయాం, ఓకేనా. ఒక డెడ్ ఎండ్ వచ్చేసింది, దీని తర్వాత సొల్యూషన్ రావడం అనేది పాసిబుల్ కాదు అని చెప్పాలి అంటే మనం అంటాం వీఆర్ ఇన్ అ డెడ్ లాక్ ఆర్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇన్ అ బాటిల్ నెక్, ఓకేనా. మీనింగ్ ఫర్దర్ ప్రోగ్రెస్ జరగదు, ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది పని, ఓకేనా. అది ఎక్కడుంది? టు బి యాంగ్షియసా, నర్వస్గా ఉండడమా? దిస్ ఈస్ రాంగ్. నెక్స్ట్, అ స్టేట్ ఇన్ విచ్ ప్రోగ్రెస్ ఈజ్ ఇంపాసిబుల్ ఆర్ పాసిబుల్? ఇంపాసిబుల్. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. అసలు ప్రోగ్రెస్ అనేది పాసిబుల్ కానీ సిచ్యువేషన్, కరెక్ట్ నాన్న. టు లూజ్ అన్ ఇంపార్టెంట్ యాసెట్, చాలా వాల్యుబుల్ యాసెట్ని పోగొట్టుకోవడమా? ఆర్ టు అట్రాక్ట్ సమ్మన్న? ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ స్టేట్ ఇన్ విచ్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ ఇస్ పాసిబుల్. ఈజీ కదా నాన్న, రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ టూ పర్సన్స్ ఒక కాంపిటీషన్లో ఉన్నారు, ఇద్దరు గుంజుకుంటున్నారు, ఓకేనా. ఈ పర్సన్ కూడా గుంజుతున్నాడు ఇటు సైడ్ నుంచి, అండ్ ఈ పర్సన్ కూడా పుల్ చేస్తున్నాడు. బోత్ ద పర్సన్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫిషియంట్, దే ఆర్ పుల్లింగ్ ఈక్వల్లీ విత్ ఈక్వల్ ఫోర్సెస్. ఎంతసేపటి కూడా వాళ్ళు కదలట్లేదు అనుకోండి, ఓకేనా. ఇంక ఇది ఎటో అయ్యేటట్లేదు, ఈ మ్యాచ్ని ఎవరు గెలవరు, ఈ మ్యాచ్ ఒక టై, ఓకేనా. టై అని పిలుస్తాం. డ్రా అనేది ఎప్పుడవుతుంది అంటే వెన్ దెర్ ఇస్ అ డెడ్ లాక్, అవునా కదా, రైట్. ఎంతటికి కూడా మనము దాన్ని కంటిన్యూ చేయలేము అండ్ కంప్లీట్ చేయలేము, ఓకేనా. మ్యాచ్ ఎప్పటికి కంప్లీట్ కాదు, ఎందుకంటే ఈక్వల్గా ఆడుతున్నారు ఇద్దరు పర్సన్స్ కూడా, ఈక్వల్ ఫోర్సెస్ పెడుతున్నారు. సో ఇట్స్ అ డ్రా, ఓకేనా. మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక డెడ్ లాక్ అనమాట. సో ఇది డ్రాలా ప్రకటిద్దాం. స్టేల్మేట్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ అ స్టేల్మేట్. ఏమంటాం? దిస్ ఈజ్ అ స్టేల్మేట్, వన్ ఇన్ విచ్ నీదర్ సైడ్ ఈజ్ విల్లింగ్ టు గివ్ అప్. ఇతను గివ్ అప్ చేయడు అండ్ ఇతను కూడా గివ్ అప్ చేయడు, సో ఎలాంటి రిజల్ట్ రాదు. ఇలా గుర్తుపెట్టుకోండి అన్న, ఓకేనా. చలో ఇలా ఇమేజెస్తో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ కనుక వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ మీరు షేర్ చేయడం ఒకటి కన్సిడర్ చేయండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఇలా నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కడ కూర్చున్న పర్సన్ అయినా కూడా ఇంగ్లీష్లో ఇబ్బంది పడితే అతనికి ఈ వీడియోస్ హెల్ప్ కావాలి, అండ్ ఇంగ్లీష్ నేను చేయగలననే ఒక బిలీఫ్ రావాలి. దానికోసం నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను మీ ప్రిపరేషన్లో మీతో పాటు ఉంటాను, సపోర్ట్ చేస్తాను. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం మీ రెస్పాన్సిబిలిటీలా చూడండి ప్లీజ్, ఓకే. చాలు. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి? బ్రింజాల్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ద వర్డ్ బ్రింజాల్ ఈజ్ రిటన్ ప్రాపర్లీ, ఇది కరెక్ట్. మౌస్ కూడా కరెక్ట్గానే ఉంది, ఓకేనా. బ్లింక్ కూడా కరెక్ట్గా ఉంది, ఒకటి మాత్రం రాంగ్గా ఉంది, అది స్లైడ్. సో అడిగింది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డే కాబట్టి స్లైడ్ వర్డ్ స్పెల్లింగ్లో మీకు ఇది కదా స్పెల్లింగ్ కనిపించాలి, బట్ ఇలాంటి స్పెల్లింగ్ లేదు. సో దిస్ వర్డ్ ఈస్ స్పెల్డ్ ఇన్కరెక్ట్లీ, ఇలా చెప్పేస్తాం, ఓకేనా. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్ వర్డ్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ గివెన్ బిలో. ఫియర్ ఆఫ్ హైట్స్. ఫియర్ ఆఫ్ హైట్స్ని చూపించే ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పాలి. ఫియర్ ఆఫ్ హైట్స్ని మనం దేంతో చూపిస్తామంటే యాక్రోఫోబియా అంటాం. యాక్రోఫోబిక్ పర్సన్, బాగా గుర్తుపెట్టుకోండి, యాక్రోఫోబిక్, ఐ రైట్ ఇట్ ఆల్సో. యాక్రోఫోబిక్ పర్సన్స్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఎత్తులను చూసి భయపడతారో, కొంచెం హైట్కి వెళ్ళిన వెంటనే చూసిన వెంటనే కిందకి చూడలేరు, కళ్ళు తిరుగుతాయి వాళ్ళకి, అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటామంటే యాక్రోఫోబిక్. మీ ఫ్రెండ్స్లో కూడా ఉంటే కనుక మీరు పిలవండి, గుర్తుండిపోతుంది. యాక్రోఫోబిక్ పర్సన్స్ అనమాట. అగోరాఫోబియా అంటే ఏంటి? క్లాస్ట్రోఫోబియా అంటే ఏంటి? హోమోఫోబియా అంటే ఇదే కదా మీ డౌట్. ఇప్పుడు నేను క్లియర్ చేస్తాను చూడండి. అగోరాఫోబిక్ పర్సన్స్ అంటే ఎవరు అంటే అ పర్సన్ హూ ఈస్ అఫ్రేడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు crowded places. A person who is feared by crowded places.
ఓకేనా. ఎక్కువ క్రౌడ్ని ఫేస్ చేయాలంటే భయపడే పర్సన్ అయినా ఆర్ క్రౌడెడ్ ప్లేసెస్లోకి ఎంటర్ అవ్వాలని భయపడే పర్సన్స్ ఎక్కడైనా ఉంటే వాళ్ళని అనండి అగోరాఫోబిక్ పర్సన్. ఓకేనా. చలో, క్లాస్ట్రోఫోబిక్ అండ్ హోమోఫోబిక్. క్లాస్ట్రోఫోబియా అంటే చాలా ఎక్కువగా సినిమాలో కూడా చూపిస్తారు. క్లాస్ట్రోఫోబిక్ పర్సన్స్ ఆర్ దోస్ పర్సన్స్ హూ ఆర్ ఫియర్డ్ ఆఫ్ కన్ఫైన్డ్ ప్లేసెస్. ఫియర్ ఆఫ్ కన్ఫైన్డ్ ప్లేసెస్. కన్ఫైన్డ్ ప్లేసెస్ యొక్క భయం కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళని మనం ఏమంటామంటే క్లాస్ట్రోఫోబిక్ అంటాం. ఒక లిఫ్ట్లోకి ఎక్కిన వెంటనే ఇంతసేపు బాగున్న పర్సన్ సడన్లీ చాలా భయపడిపోతూ ఉంటాడు డోర్స్ క్లోజ్ అయిన వెంటనే. ఎందుకంటే అతని కన్ఫైన్డ్ ప్లేస్, ఇలా క్లోజ్డ్ రూమ్లో ఎన్క్లోజ్డ్ స్పేస్లో ఉండడం కంఫర్టబుల్గా అనిపించదు అనమాట. అలాంటి పర్సన్స్ క్లాస్ట్రోఫోబిక్ అంటాం. క్లాస్ట్రోఫోబిక్, అవునా. ఇలా మీరు చూసే ఉంటారు, అవునా. చలో, నెక్స్ట్ హోమోఫోబిక్ అంటే ఎవరు? హోమోఫోబియా ఎవరికి ఉంటుంది అంటే హోమోఫోబిక్ పీపుల్ ఆర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫియర్డ్ బై గే పీపుల్ ఆర్ హోమోసెక్షువాలిటీ. హోమోసెక్షువల్ పర్సన్స్ అంటే చాలా భయం వేసే పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గేస్ని చూపిస్తుంది అనమాట. ఎవరికైతే గేని చూసినా ఆర్ హోమోసెక్షువల్ పర్సన్స్ చూసినా భయం వేస్తుందో ఆ పర్సన్స్ని మీరు అనండి హోమోఫోబిక్. హోమోఫోబియా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫియర్ ఆఫ్ హైట్స్ మనం చూపిస్తాం యాక్రోఫోబియా. క్లియర్, ఈజీనా? ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి రివిజన్ పర్పస్ కోసం ఇక్కడ నేను కొన్ని ఇమేజెస్ పెట్టా. దీంట్లో ఏ ఫియర్ ఏది చూపిస్తుంది చెప్పండి. రైట్, ఫస్ట్ వర్డ్ దీన్ని ఫియర్ ఆఫ్ హైట్స్. చూడండి, హైట్లో ఉన్నాడు, కిందకి చూస్తే భయపడుతున్నాడు, ఆల్మోస్ట్ ఏడ్ చేస్తున్నాడు. దిస్ పర్సన్ ఈస్ లిటరలీ క్రయింగ్. సో ఈ పర్సన్ని మీరు ఏమంటారంటే యాక్రోఫోబిక్ పర్సన్. ఓకేనా, యాక్రోఫోబిక్ పర్సన్. అండ్ ఇక్కడ చూడండి, ఈ పర్సన్ కూడా బిల్డింగ్ దగ్గర నిలబడి ఒక రూఫ్ పైన కిందకి చూసి భయపడిపోతున్నాడు, ఎక్కడ నేను పడిపోతానని చెప్పేసి. రైట్, ఈ పర్సన్ని కూడా మీరు ఏమనాలి అంటే యాక్రోఫోబిక్ పర్సన్. దిస్ ఈజ్ హౌ వీ కెన్ రివైజ్ థింగ్స్ మై డియర్. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ పర్సన్ చూడండి, ఒకేసారి సడన్గా క్రౌడ్లోకి వచ్చింది. రైట్, చుట్టూ మనుషులు ఎక్కువ మంది ఉంటే చాలా భయపడిపోతుంది. ఓకేనా, షీఈస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. ఈ పర్సన్ని మనం అంటాం అగోరాఫోబిక్ పర్సన్. ఈ పర్సన్ని మనం అంటాం అగోరాఫోబిక్ పర్సన్. ఈజీ కదన్నా. రైట్, నెక్స్ట్ ఇటు అబ్జర్వ్ చేస్తే ఈ పర్సన్ లిఫ్ట్లో ఉంది, లిఫ్ట్లో చాలా భయపడిపోతుంది. లిఫ్ట్ ఎక్కింది, అమ్మో ఏంటిది డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, సేఫా అన్సేఫా, ఏమైనా కాబోతుందా, చాలా ఫియర్లో ఉంది. ఈ పర్సన్ మనం ఏమంటామంటే క్లాస్ట్రోఫోబిక్ పర్సన్. క్లాస్ట్రోఫోబిక్ పర్సన్. సో ఇలా కనుక మీరు రిలేట్ చేసేసుకుంటే ఈజీగా ఎప్పటికీ గుర్తుంటుంది. ఇలా చదవాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ. ఓకేనా, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. మనుషుల్ని అండ్ మానవ జాతిని ఇష్టపడే ఒక మనిషిని మనం ఏమని పిలవాలి? వేరే వాళ్ళ యొక్క మంచి చెడులు ఎక్కువ కోరుకుంటాడు, అందరి బాగోగులు కోరుకుంటాడు, అట్లాంటి పర్సన్ మనం ఏమనాలి? వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. అట్లాంటి పర్సన్ మనం ఏమంటాం? ఫిలిస్టీన్ అంటామా, ఫిలాలజిస్ట్ అంటామా, ఫిలాండరర్ అంటామా, ఫిలాంథ్రపిస్ట్ అంటామా? ఫిలాంథ్రపిస్ట్ అంటాం నాన్న. ఓకేనా. ఫిల్ అంటే గుడ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫిల్ అంటే లవ్ అనే సెన్స్ కూడా వస్తుంది, లవ్. యాంథ్రోప్ అంటేనేమో హ్యూమన్ బీయింగ్స్, గుర్తుపెట్టుకోండి. యాంథ్రోప్ దేని చూపిస్తుంది? హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో ఇక్కడే కనిపిస్తుంది కదా, అ పర్సన్ హూ లవ్స్ హ్యూమన్ బీయింగ్స్, అ పర్సన్ హూ లవ్స్ అదర్స్, హూ కేర్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్, బాగోగులు చూసుకునే పర్సన్ ఫిలాంథ్రపిస్ట్. ఓకేనా. నాకు ఫిలాంథ్రపిస్ట్ అన్న వెంటనే ఫస్ట్ అజీమ్ ప్రేమ్జీ గారు గుర్తొస్తారు నాన్న. రైట్, అజీమ్ ప్రేమ్జీని గుర్తుపెట్టుకోండి మీరు. విప్రో యొక్క ఓనర్ మీ అందరికీ తెలుసు. అజీమ్ ప్రేమ్జీ చాలా గొప్ప ఫిలాంథ్రపిస్ట్ అని చెప్తాం, ఇండియాలో బాగా హెల్ప్ చేస్తారనమాట. రైట్, మన టాటా కూడా చాలా మంచి పర్సన్ అనమాట. రైట్, నెక్స్ట్ చూడండి, ఫిలిస్టీన్, ఫిలాలజిస్ట్, ఫిలాండర్. మీకు నచ్చిన ఎవరైనా ఫిలాంథ్రపిస్ట్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఫేవరెట్ పర్సన్ని. ఫిలిస్టీన్ అని ఎవరిని అంటాం? అ పర్సన్ హూ హేట్స్ కల్చర్. ఏ పర్సన్ అయితే కల్చర్ని అండ్ ఫైన్ ఆర్ట్స్, కళల్ని ఇష్టపడడు, అ పర్సన్ హూ డిస్లైక్స్ కల్చర్ అండ్ ఆర్ట్స్, ఆ పర్సన్ని మనం అంటాం ఫిలిస్టీన్. అండ్ మీకేమనిపిస్తుంది? క్వశ్చన్ ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చి ఉండదా? ఫ్రీక్వెంట్గా వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా, గోల్డెన్ వర్డ్స్ నోట్బుక్లో రాస్తుండండి ప్యారల్గా. ఈ వీడియో నేమ్ వేసుకోవాలి, వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం నోట్బుక్లో కనపడాలి. ఫిలాలజిస్ట్ అంటే ఏంటి అంటే ఆ పర్సన్, జిస్ట్ అని కనిపించింది అంటే పర్సన్ అనమాట. ఫిలాలజిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ స్టడీస్ హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ యొక్క హిస్టరీని చదివే పర్సన్స్ ఎవరు ఉంటాయి? హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్, ఆ పర్సన్ని మనం ఏమంటాం? హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్ చదివే పర్సన్ మనం అంటాం ఫిలాలజిస్ట్. ఓకేనా. ఎక్కువగా దేని చదువుతారంటే ఫిలాలజిస్ట్ ఎక్కువగా లిటరేచర్ని స్టడీ చేస్తారు. ఓకేనా, దే స్టడీ లిటరేచర్ని స్టడీ చేసే పర్సన్స్ని మనం అంటాం ఫిలాలజిస్ట్. ఈజీ. నెక్స్ట్ ఫిలాండరర్ అంటే ఎవరు? ఫిలాండరర్ ఈజ్ అ పర్సన్ హూ హ్యాస్ మోస్ట్ నంబర్ ఆఫ్ సెక్షువల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని బాగా ఎంజాయ్ చేసే పర్సన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేల్ పర్సన్ అంటాం ఫిలాండర్ అని చెప్పేసి. ఇతను ఎక్కువగా అమ్మాయిలు అంటే ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఓకేనా. సో అట్లాంటి పర్సన్స్ని మనం అంటాం విమెనైజర్స్. ఏమంటాం?
విమెనైజర్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటాడు అనమాట. సో విమెనైజర్స్ని మనం ఏమంటామంటే ఫిలాండరర్. మీకు తెలిసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు అలానే పిలవండి. సో ఇవేవి కరెక్ట్ ఆన్సర్స్ కావు. సో కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమవుతుంది అంటే ఫిలాంథ్రపిస్ట్. ప్రతి ఒక్క పదానికి మీనింగ్ నేను మీకు చెప్పా, నోట్బుక్లో అది రాసుకోవాలి, డోంట్ మిస్ ఇట్. ఓన్లీ వింటున్నారా పక్కా మర్చిపోతారు, నేను గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. సో చూస్ ద వర్డ్ దట్ మీన్స్ ద సేమ్ యాజ్ ద వర్డ్ క్వెయిల్. క్వెయిల్ అంటే మీనింగ్ ఏంటి అండ్ క్వెయిల్కి ఒక సినోనిమ్ ఏమవుతుంది? ఓకేనా, క్వెయిల్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు స్టెప్ బ్యాక్, ఆర్ డ్రా బ్యాక్. ఓకేనా, స్టెప్ ఆర్ డ్రా, గుర్తుపెట్టుకోండి. టు స్టెప్ బ్యాక్ ఆర్ డ్రా బ్యాక్ ఇన్ ఫియర్. భయంతో ఎప్పుడైనా కూడా మీరు ఒక పర్సన్ని చూసినా, ఒక సిచ్యువేషన్ చూసిన వెంటనే భయపడి వెనకడుగు వెనక భయంతో వేస్తే ఆ సిచ్యువేషన్ మనం ఏమంటాం, ఆ పనిని మనం ఏమంటాం అంటే యు ఆర్ క్వెయిలింగ్. సేమ్ మీనింగ్ ఇచ్చే ఇంకొక వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ పెట్టండి, క్రింజింగ్. క్రింజ్ ఆల్సో మీన్స్ దట్ యు ఆర్ స్టెప్పింగ్ బ్యాక్ ఆర్ డ్రాయింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్. ఓకే, ఇన్ ఫియర్. ఓకేనా, ఇన్ ఫియర్. భయంతో కనుక నీ ఆపోనెంట్ని చూసిన వెంటనే అమ్మో వీడితో మనం పెట్టుకోలేమని చెప్పి వెనకడుగు వేస్తే ఆ భయంతో వేసే వెనకడుగుని మనం ఏమంటాం అంటే క్వెయిల్ ఆర్ క్రింజ్డ్. క్రింజ్ అనేది వర్బ్ అనమాట, క్వెయిల్ కూడా ఒక వర్బే. ఓకేనా, అప్రోచ్కి సంబంధం ఉందా? అసైల్ మీన్స్ టు అటాక్ సమ్మన్. అసైల్ కూడా ఒక వర్బే. అసైల్ ఏం చూపిస్తుంది అంటే ఇట్ షోస్ దట్ యు ఆర్ అటాకింగ్ సమ్వన్ అనే సెన్స్లో మీరు యూస్ చేయండి అసైల్. సింపుల్. ఓకేనా, టైరెంట్ అంటే ఎవరు? టైరెంట్ ఈజ్ అ పర్సన్ హోమ్ వి కాల్ అ డిక్టేటర్. డిక్టేటర్ని ఆల్వేస్ మీరు టైరెంట్తో కూడా చూపించవచ్చు, టైరనీ అని అంటాం. డిక్టేటర్షిప్ అంటే టైరనీ అనమాట. ఓకేనా, డిక్టేటర్ని టైరెంట్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి? క్రింజ్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఓకే, క్వశ్చన్ నెంబర్ 7. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఒక బ్లాంక్ కనిపిస్తుంది, ఆ బ్లాంక్లో ఆల్రెడీ ఒక పార్ట్ కనిపిస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్లో మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. ఇది ముందే ప్రాక్టీస్ చేసేసుకోండి, ఎగ్జామ్లోకి వెళ్ళి ఈ డైరెక్షన్స్ చదువుకుంటూ కూర్చేంత టైం మనకి ఉండదు. అవునా, ఎక్కడైనా క్వశ్చన్లో మీకు నో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, అది ఆప్షన్లో ఇలా కూడా గుర్తుపట్టండి. ఓకేనా, ఆప్షన్లో నో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అంటే అదొక ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్. చలో ముందుకెళ్దాం. ఇక్కడ ఇచ్చిన అండర్లైన్డ్ పార్ట్ కరెక్టా రాంగా చెప్పాలి. ఈజ్ బార్న్. ఓకేనా, చలో సెంటెన్స్ చదువుదాం. ద ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈజ్ బార్న్ ఫ్రూట్స్. మళ్ళీ చదువుతాను చూడండి. ద ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈజ్ బార్న్ ఫ్రూట్స్. చూస్తే హ్యాస్ బార్న్ యూజ్ చేయాలా, హ్యావ్ బానా, వాజ్ బానా, ఆర్ ఈజ్ బార్న్ అనేది కరెక్టే అవుతుందా అనేది క్వశ్చన్. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఈ బార్న్ అనేది ఏంటి అంటే, బార్న్ అంటే ఇక్కడ పుట్టడం కాదు. అబ్జర్వ్ చేయండి, బేర్ అనే వర్డ్ ఉంటుంది, ఇట్ ఈస్ అ వర్బ్, ఇట్ ఈస్ ది ఫస్ట్ ఫామ్. బేర్కి సెకండ్ ఫామ్ రాసిన అండ్ థర్డ్ ఫామ్ రాసిన అండ్ ఫోర్త్ ఫామ్ మనకి అందరికీ తెలిసిందే ఐఎన్జీ ఫామ్స్. ఏమొస్తాయంటే బేర్కి పాస్ట్ టెన్స్లో మనం రాస్తాం బోర్. ఓకేనా, అండ్ పాస్ట్ టెన్స్లో మనం యూస్ చేసేది బాన్ అనమాట. ఓకే, ఇప్పుడు బాగా వినండి. బేర్ సింప్లీ మీన్స్ టు ఈల్డ్ ఆర్ రిజల్ట్ ఇన్ సంథింగ్. ఇక్కడ మీకు మీనింగ్ కూడా అర్థం చూడండి. బేర్ అంటే మీనింగ్ ఏంటి అంటే బేర్ సింప్లీ మీన్స్ టు ఈల్డ్ ఇన్ సంథింగ్ ఆర్ రిజల్ట్ ఇన్ సంథింగ్. ఓకేనా, ఎప్పుడైనా కూడా దేనివల్ల అయినా వచ్చే ఫలితం గురించి మాట్లాడాలంటే మనం బేర్ అనే వర్డ్ని యూస్ చేయొచ్చు. ఇక ఇదే కాంటెక్స్లో యూస్ చేసాం. కలిగి ఉండడం అనే సెన్స్ కూడా బేర్ యూసేజ్ వల్ల వస్తుంది బయటికి మీనింగ్. ఓకేనా, చలో ఇప్పుడు చూడండి. ద ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఈ క్వశ్చన్ చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇదైతే నోట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా చేయాలి అంటే ద ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని కనిపిస్తున్నప్పుడు యూ సీ యూఆర్ టాకింగ్ అబౌట్ ఎఫర్ట్స్. దేని యొక్క ఎఫర్ట్స్? ఆఫ్ ద గవర్నమెంట్. మీరు ఎప్పుడైతే ఈ ఆఫ్ అనే వర్డ్ని చూసారో నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఆఫ్ కంటే ముందు వచ్చిన ఎలిమెంట్ అవుతుంది. సింపుల్. సో ద ఎఫర్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్. గవర్నమెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసింది అండ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా పెట్టింది. దీని యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఎఫర్ట్స్ వీటి కోసం పెట్టిందో. సో మాట్లాడేది అల్టిమేట్గా దేని గురించి అంటే ఇవన్నీ చేయడంలో పెట్టిన ఎఫర్ట్స్ గురించి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అయితే ఎఫర్ట్స్ అనేది సింగులర్ టర్మా ప్లూరల్ టర్మా? గైస్, ఎఫర్ట్ ఈజ్ అ సింగులర్ టర్మ్. ఎఫర్ట్కి మనము ప్లూరల్ ఫామ్ రాస్తేనే మనం రాస్తాం ఎఫర్ట్స్. ఎస్ వచ్చింది అంటే ఇది ప్లూరల్ నౌన్, ప్లూరల్ వచ్చింది అంటే ఒక ప్లూరల్ వర్బ్ రావాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఎస్ ఆర్ నో? ప్లూరల్ టు ప్లూరల్ రావాలి అంటే మీరు ఇక్కడ ఈజ్ రాసే ఛాన్స్ ఉందా? ప్లూరల్ రావాలి అంటే ఫస్ట్ మనం ఈజ్ రాయము, రైట్? ఈజ్ ఇస్ సింగులర్. మరి అలా చూస్తే ఈజ్ రాంగ్ అన్నప్పుడు నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ కాదు, ఒకటి వెళ్ళిపోయింది. ఇంకా ఆప్షన్స్ చూస్తే హ్యాస్ కూడా ఒక సింగులర్ వర్బే, సింగులర్ కాదు, వి నీడ్ అ ప్లూరల్ వర్బ్. ఎస్ ఆర్ నో? సో ప్లూరల్ కావాలి అంటే ఇది కూడా ఆన్సర్ కాదు, రాంగ్. ఓకేనా, హ్యావ్ వర్స్లో వర్స్ కూడా ఒక సింగులర్ వర్బే బట్ వి నీడ్ అ ప్లూరల్ వర్బ్. ఎస్ ఆర్ నో? అయితే ప్లూరల్ వర్బ్ కావాలంటే వర్స్ కూడా కాదు. సో మిగిలింది ఏముంది? ఇంకా ఆన్సర్ ఆప్షన్ 3 అవుతుంది.
ఆప్షన్ 3ని మార్క్ చేయండి, హ్యావ్ బాన్. ఓకేనా, దిస్ ఈస్ ది ఓన్లీ వర్బ్ దట్ ఈస్ ప్లూరల్ హియర్, హ్యావ్ ప్లస్ V3, ఇది కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ వర్స్ తర్వాత బోర్ రాసే ఛాన్స్ లేదు, వర్స్ ప్లస్ V2 ఎప్పుడు రాదు, వర్స్ తర్వాత V3 రావాలి, ఒకవేళ రాసే ఛాన్స్ ఉన్నా కూడా ప్యాసివ్ వాయిస్లో, రైట్. సో చూస్తే ఇలా కూడా ఇది ఆన్సర్ రాంగే అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 3, హ్యావ్ బాన్. నీట్గా అర్థమైందా? ఈ హ్యావ్ బాన్ అక్కడ పెట్టేసుకొని చదవండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఓకే, గవర్నమెంట్ పెట్టిన ఎఫర్ట్స్ హెల్త్ ఎడ్యుకేషన్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఎఫర్ట్స్ పెట్టిందో దాని యొక్క రిజల్ట్ అనేది కనిపించింది. ఆ రిజల్ట్ని మనం చూపిస్తున్నాం హ్యావ్ బాన్తో. ఇది చాలు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మెల్లగా వెనక్కి వచ్చి కూల్గా వినే పాసిబిలిటీ మీ దగ్గర ఉంది నాన్న. చూస్ సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. చలో స్పెల్లింగ్ అనే వెంటనే పైనుంచి కిందకి చూడడం స్టార్ట్ చేస్తాను. వెల్కమింగ్ వెల్కమింగ్ వెల్కమింగ్, ఇక్కడ వెల్కమింగ్లో ఐ మిస్ అయిపోయింది. ఐ మిస్ అయింది అంటే ఈ వర్డ్ రాంగ్ ఉంది, దిస్ ఈజ్ రాంగ్. చలో వాయిస్ 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 చూస్తే వాయిస్ అన్నింటిలో కరెక్ట్ ఉంది, దీంట్లో ఎస్ ఉంది, ఎస్ రాదు సి రావాలి, ఇది కూడా రాంగ్. ఓకేనా, రైట్. సో చూస్తే థర్డ్, ఈ 2 స్టేట్మెంట్స్ మిగిలిన, థర్డ్ ఫోర్త్ ఎలిమెంట్ అయిపోయినాయి. అలా చూసుకుంటే ఫ్రమ్ బాగానే ఉంది, ద ఓపెన్ డోర్వే చూస్తే డోర్లో DOOR ఉండాలి, ఇక్కడ ఓన్లీ DOR ఉంది, ఇది కూడా రాంగ్ అనమాట, ఇది కరెక్ట్. ఓకేనా, సో ఇది రాంగ్ అంటే ఇది కూడా రాంగ్. సో ఒకటి మిగిలింది ఆప్షన్ 2. ఎక్కువ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది స్పెల్లింగ్ ఎర్రర్ క్వశ్చన్. స్పెల్లింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ నాకు తెలిసినంత వరకు బేసిక్స్ ఉన్న స్టూడెంట్కి ఇది చాలా ఈజీ క్వశ్చన్ అయిపోతుంది, రైట్. చలో, చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్పెల్లింగ్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అన్న. క్వశ్చన్లో మీకు ఆప్షన్స్ చూడండి, ఇక్కడ ఎండింగ్లో నో ఎర్రర్ కనిపించింది అండ్ ఆప్షన్స్లో కూడా నో ఎర్రర్ కనిపిస్తుంది, అంటే ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ అడుగుతున్నారు ఎగ్జామ్లో. సింపుల్. సో అబ్జర్వ్ చేయండి, వీ టాక్డ్ అబౌట్ రైటింగ్ అ విల్ బట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్ యు నెవర్ గెట్ అరౌండ్ టు డూయింగ్, రైట్. ఒక విల్ రాయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంట్లో, కాకపోతే అది అవ్వట్లేదు అని చెప్తున్నాం. సింపుల్. ఇప్పుడు చూడండి, వి టాక్డ్ అబౌట్ రైటింగ్ అ విల్ బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్ అని కనిపించినప్పుడు మీకు ఒకటి అర్థం కావాలి. సి యూ నీడ్ టు అండర్స్టాండ్, దోస్ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే నౌన్ అనేది ప్లూరల్ నౌనే రాయాలి, మీకు తెలుసు కదా, రైట్. నెక్స్ట్ వచ్చే నౌన్ ఏ ఫామ్లో రాస్తాం? ప్లూరల్ ఫామ్లో. ఎందుకు? దోస్ తర్వాత వచ్చేది జనరల్గా ప్లూరల్ నౌన్ అనమాట. దోస్ థింగ్ అనాలా, లేకపోతే దోస్ థింగ్స్ అనాలా? థింగ్స్ అనాలి. లైక్ దోస్ బుక్ అనాలా, దోస్ బుక్స్ అనాలా, లైక్ యూసే బుక్స్. ఓకేనా, దోస్ చైర్ అనాలా, దోస్ చైర్స్ అనాలా, విసే చైర్స్. అంటే ప్లూరల్ ఫామ్సే రాస్తాం, సింగులర్ ఫామ్ రాదు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో దోస్ తర్వాత థింగ్ రాకూడదు, ఇక్కడ దోస్ థింగ్స్ రావాలి. సో ఎస్ మిస్ అయింది కాబట్టి ఇది ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ తీసుకుంటా. ఇక్కడ చూడండి దోస్ థింగ్ అనిపిస్తుంది, సో ఈ పార్ట్లో మిస్టేక్ ఉంది. ఆప్షన్ 1ని మార్క్ చేయండి, డైరెక్ట్గా మార్క్ వస్తుంది. ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో ఇలా ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు, రైట్. సో దోస్ అనేది ప్లూరల్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దిస్ అనేది సింగులర్, దాట్ కూడా సింగులరే, బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ అండ్ దాట్ అనేవి సింగులర్ ఉంటాయి, దీస్ అండ్ దోస్ రెండు కూడా ప్లూరల్స్ ఉంటాయి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం, దీస్ దోస్ ఆర్ ప్లూరల్ మై డియర్. ఈజీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చలో, క్వశ్చన్ నెంబర్ 10. ఇది చూస్తాను నేను డైరెక్ట్గా, ప్యాసివ్ ఫామ్. ఎగ్జామినేషన్లో కీవర్డ్స్ చూడండి. ప్యాసివ్ వాయిస్ కావాలంట, ఇచ్చింది క్వశ్చన్ ఇది. డేనియల్ అండ్ మేరీ ఇన్వైటెడ్ అస్ టు దేర్ వెడ్డింగ్. ఓకేనా, చలో, డేనియల్ అండ్ మేరీ ఇన్వైటెడ్ అస్, ఇక్కడ మెయిన్ పార్ట్ ఉంది ఇన్వైటెడ్. ఇన్వైటెడ్ దిస్ ఇస్ ది సెకండ్ ఫామ్. V2 వచ్చింది అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ రిప్రజెంట్స్ పాస్ట్ టెన్స్, అంటే స్టేట్మెంట్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న స్టేట్మెంట్కి ప్యాసివ్ వాయిస్ కావాలి అంటే ఆన్సర్లో పక్కా was ఆర్ వర్ కనిపించాలి అండ్ was ఆర్ వర్ తర్వాత V3 కనిపించాలి. మీ అందరికీ ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసు అని నేను అనుకుంటున్నా. ఇది సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అన్న. ఓకేనా, దిస్ ఈస్ ది ప్యాసివ్ వాయిస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ రాయాలంటే ఇదే స్ట్రక్చర్లో రాస్తాం. వర్స్ ప్లస్ V3 అయినా కనపడాలి, లేకపోతే వర్ ప్లస్ V3 అయినా కనపడాలి. అయితే రెండు ఎక్కడ ఉన్నాయో చెక్ చేస్తాం. was వర్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్స్లో హ్యావ్ వస్తుందా? హ్యావ్ బీన్ రాదు, was వర్ కావాలి, రైట్. ఇక్కడ was వర్ ఉందా? ఉంది, ఉంచండి. ఆర్ వస్తుందా? రాదు. హ్యాడ్ వస్తుందా? రాదు. ఎలిమినేషన్ డైరెక్ట్గా అయిపోయింది. ఆప్షన్ ఏమవుతుంది అంటే 2. మీకు అనిపిస్తుంది ఇంత సింపుల్గా నిజంగా ఆన్సర్ చేయొచ్చా? ఇది నిజంగా ఈజీ. నా ఉద్దేశంలో, ఇన్ మై ఒపీనియన్, ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ ఆఫ్ వాయిసెస్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కెన్ బి వెరీ సింపుల్ అండ్ వెరీ ఈజీ. స్ట్రక్చర్స్ మాత్రం వస్తే సరిపోతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మీరు క్రాక్ చేసేయచ్చు. పైన లెవెల్ మీకు అవసరం లేదు, అడ్వాన్స్ లెవెల్. ఓకేనా, కాంపిటేటివ్ స్టాండర్డ్ ఇదే అనమాట. ఓకేనా, సో తీసుకుంటే వర్ ఇన్వైటెడ్, వర్ ప్లస్ V3 కరెక్ట్, చదువుకుందాం. వి వర్ ఇన్వైటెడ్ టు డేనియల్ అండ్ మేరీస్ వెడ్డింగ్, దాట్స్ కరెక్ట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అన్న. క్వశ్చన్ నెంబర్ 11. రీఅరేంజ్ ద పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సో మెనీ పీపుల్తో పారాగ్రాఫ్ కనుక బిగిన్ అయితే కంటిన్యూషన్లో ఏం రాయాలి? మెనీ పీపుల్ తర్వాత లెర్న్ బెటర్ రాయాలా, హోల్డా, టు వర్క్ అప్, రౌండా? ఎలా బిగిన్ చేస్తే పారాగ్రాఫ్ని బాగుంటుంది? ఇది క్వశ్చన్. మెనీ పీపుల్ తర్వాత P అండ్ Q రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అయితే P ఆర్ Q రావాలి.
రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఆల్వేస్ మీరు ఆప్షన్స్తో చేయండి. ఓకేనా, చలో. పీక్యూలో ఉంది మెనీ పీపుల్ లెర్న్, తర్వాత చూస్తే మెనీ పీపుల్ ఈస్ ది సబ్జెక్ట్, పీపుల్ బికమ్స్ ద సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆల్వేస్ రిక్వైర్స్ అ వర్బ్ ఆఫ్టర్ ఇట్. అయితే లెర్న్ ఒక వర్బ్ కావచ్చు, హోల్డ్ కూడా కావచ్చు యాక్చువల్గా. బ్యూటిఫుల్, రైట్. ఒకసారి పీతో స్టార్ట్ చేద్దాం. మెనీ పీపుల్ లెర్న్ బెటర్ వెన్ దే హ్యావ్ సంథింగ్ టాంజిబుల్. మనుషులు నేర్చుకోవడంలో చాలా ఎఫెక్టివ్గా నేర్చుకోగలరు ఏమన్నా కొత్త కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు. ఎప్పుడంటే వెన్ దే హ్యావ్ సంథింగ్ టాంజిబుల్, ఏదైతే వాళ్ళకి ఫిజికల్గా కనిపిస్తే దాన్ని నేర్చుకుంటారు ఈజీగా. ప్రాక్టికల్ వేస్లో బాగా నేర్చుకుంటారు థియరటికల్ వేస్ కంటే, కరెక్టా? సో మెనీ పీపుల్ లెర్న్ బెటర్ వెన్ దే హ్యావ్ సంథింగ్. బాగుంది నాన్న, ఓకేనా, చాలా బాగుంది కనెక్షన్. పీతో కంటిన్యూ చేయాలనిపిస్తుంది. పీతో ఆర్ ఉంది, ఆర్ దీంట్లో మీరు చేయాల్సింది ఆల్రెడీ ఆరే ఉంది, సో తీసుకోండి ఆర్ని. లెర్న్ బెటర్ వెన్ దే హ్యావ్ సంథింగ్ టాంజిబుల్ టు, రైట్. దిస్ ఈజ్ అ కలొకేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. టాంజిబుల్ తర్వాత టు అనే ప్రిపోజిషన్ యూస్ చేయడం కరెక్టే, ఇది బాగుంది, ఓకేనా, లాక్ అవుతుంది కూడా. సంథింగ్ టాంజిబుల్ టు వర్క్ విత్, అ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ చేతిలో పట్టుకోవడం బాగుంది, ఓకేనా. ఫిజికల్ ఆబ్జెక్ట్, దే క్యాన్ కనిపించిన తర్వాత నేనంట క్యాన్ ఈజ్ అ మోడల్ ఆల్వేస్ రిక్వైర్స్ అ మెయిన్ వర్బ్, ఫస్ట్ ఫామ్ V1, బేస్ ఫామ్ కావాలి. క్యాన్ ప్లస్ V1 రావాలి అంటే క్యాన్ ప్లస్ V1 ఎక్కడుంది? కెన్ రౌండా? నో, రౌండ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎసానో? సో మెయిన్ వర్బ్లో హోల్డ్ కనిపిస్తుంది ఇక్కడ, ఈ హోల్డ్ని యూస్ చేసుకోవచ్చు, ఇది బేస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దే క్యాన్ హోల్డ్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో అ ఫిజికల్ ఆబ్జెక్ట్ దే క్యాన్ హోల్డ్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ గెట్ దేర్ హెడ్, ఇది బాగుంది, ఓకేనా. సో చూసుకుంటే ఆర్ తర్వాత క్యూ రావాలి, ఓకేనా. ఆర్ తర్వాత క్యూ రావాలని 100% మనం చెప్పొచ్చు నాన్న, ఆర్ క్యూ వస్తుంది, ఓకే. సో ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ గెట్ దేర్ హెడ్ రౌండ్, ఓకే. గెట్ దేర్ హెడ్ రౌండ్ అండ్ లో కాస్ట్ 3D ప్రింటర్స్ మేక్ దాట్ పాసిబుల్. గెట్ దేర్ హెడ్ రౌండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు గెట్ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్, ఓకేనా. సో గెట్ దేర్ హెడ్ రౌండ్, గెట్ రౌండ్ బాగుంది, సో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. సో క్యూ తర్వాత ఎస్ కూడా వస్తుంది, సో ఆర్క్యూఎస్. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి షార్ట్ కట్ కూడా చెప్తా, బస్ చూస్తుండండి. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే PRQS, ఇది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. వన్ ఎలా అంటే స్టేట్మెంట్లో మీరు ఆర్ అండ్ క్యూ అనేవి పక్కనే రావాలని కనుక చెప్పగలిగితే, ఓకేనా. సో క్యాన్ తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ రావాలి V1, అంటే ఆర్క్యూ అనేవి ఒక పేర్ని ఫామ్ చేస్తాయి అని కనుక మీరు చెప్తే ఆర్ తర్వాత క్యూ రావాలి. చూస్తే ఆప్షన్స్లో చెక్ చేయండి, అన్నింటిలో ఆర్క్యూ ఉండకపోవచ్చు, పక్కన తట్టు. ఇక్కడ ఆర్క్యూ పక్కనే ఉంది, దిస్ ఈజ్ అ మ్యాండేటరీ పేర్, ఓకేనా. ఇక్కడ చూస్తే ఆర్క్యూకి మధ్యలో ఎస్ వచ్చింది, దిస్ ఈజ్ రాంగ్, ఆర్క్యూ పక్కన రావాలి, ఓకేనా. ఇలా ఎలిమినేట్ చేస్తాం. ఆర్క్యూ లేదు, మోర్ ఓవర్ ఇక్కడ క్యూఆర్ ఉంది, క్యూఆర్ ఆర్డర్ తప్పయ్యే ఛాన్స్ ఉంది, ఆర్క్యూ కావాలి. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఆర్క్యూ లేదు, క్యూఆర్ ఉంది, క్యూఆర్ అనే ఆర్డర్ రాంగ్ అవుతుంది, ఇది రాంగ్, ఓకేనా. సో ఆర్క్యూ కావాలి, ఇది కూడా రాంగ్. మీరు రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఇలా ఒక్క పేరుతో కూడా ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంది. మీకు కొన్ని హింట్స్ ఇస్తాను నేను, ఎలా మీరు స్మార్ట్గా ప్రిపేర్ అయ్యి స్మార్ట్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే నిజం చెప్పాలంటే వితిన్ 15-20 సెకండ్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు, ఈ పేరుని ఎవరైనా ఫామ్ చేస్తే. డన్, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. చలో గైస్, ఒపేక్ అనే వర్డ్కి ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. ఒపేక్ అనే వర్డ్ ఆన్సర్ ఎలా అవుతుంది? సో చూస్తే ఇక్కడ అడిగింది సేమ్ మీనింగే కాబట్టి సినానిమ్ చెప్పాలి. ఒపేక్ సర్ఫేసెస్ అంటే ఏంటి అంటే ద సర్ఫేసెస్ విచ్ ఆర్ బేసికలీ డార్క్, ఓకేనా. అండ్ ద సర్ఫేసెస్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్, ఓకేనా. సర్ఫేసెస్ దట్ డోంట్ అలౌ ఎనీ లైట్ టు పాస్ త్రూ దెమ్, అలో టు పాస్ త్రూ దెమ్. ఏది అలో చేసేది? అలో లైట్ టు పాస్ త్రూ దెమ్, ఓకేనా. అంటే లైట్ని వాటి ద్వారా పాస్ కానివ్వవి, ఓకేనా. థింగ్స్ దట్ డోంట్ అలో లైట్ టు పాస్ త్రూ దెమ్, ఓకేనా. లైట్ ట్రాన్స్మిషన్ని కనుక పాస్ చేయకుండా ఉంచేవి, చేయకుండా ఆపేవి, అట్లాంటి సర్ఫేసెస్ని మనం అంటాం ఒపేక్ సర్ఫేసెస్. ఒపేక్ సర్ఫేస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైట్ తీసుకున్న హ్యాండ్ త్రూ వేసాను అనుకోండి, అవతలకి లైట్ పెనిట్రేట్ అవుతుందా? కాదు. ఒపేక్ సర్ఫేస్ నా హ్యాండ్ వాల్కి వేయండి, అవతలకి వెళ్తుందా? కాదు. వుడెన్ డోర్కి వేయండి, డోర్ దాటి వెళ్తుందా? వెళ్ళదు, అవునా. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాస్ నుంచి చేయండి, లైట్ పెనిట్రేట్ అవుతుంది, దాట్ ఈస్ ట్రాన్స్పరెంట్. సో ట్రాన్స్పరెంట్ సర్ఫేసెస్ అంటాం మనం, అవునా కదా, రైట్. లైట్ని పాస్ చేసేసి అండ్ అవతల ఆబ్జెక్ట్స్ ఏమన్నా చూపించే సర్ఫేసెస్ని మనం అంటాం ట్రాన్స్పరెంట్. చూపించకుండా ఉండేది ఇదైతే ఆపోజిట్ అయిపోయింది. ట్రాన్స్పరెంట్ అయితే కనిపించేది, ఒపేక్ సర్ఫేస్ కనపడనివ్వదు. ఈజీ, ఓకేనా. సో చూస్తే రెండు ఆపోజిట్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ట్రాన్స్పరెంట్ అండ్ ట్రాన్స్లూసెంట్ కూడా అవతల లైట్ని పాస్ అవరిస్తే ఆబ్జెక్ట్స్ని చూపిస్తుంది, ఓకేనా. కాకపోతే కంప్లీట్గా ఇంత ట్రాన్స్పరెంట్ కాకుండా హాఫ్ ఇమేజెస్ని చూపిస్తుంది. ఇది కూడా చూపించడమే. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఆల్మోస్ట్ యాంటనిమ్ అవుతుంది ఇది కూడా, ఓకేనా. క్లియర్ విజిబిలిటీ ఉండకపోవడం, ఓకేనా, రైట్. ఇది సినోనిమ్ అవ్వచ్చు. ఆర్ నో క్లియర్ విజిబిలిటీ ఉండదు కదా ఇక్కడ. ఇక క్లియర్ అనే సెన్స్ వస్తే ట్రాన్స్పరెంట్ రావాలి, ఇది యాంటనిమ్ అవుతుంది. అన్అడల్టరేటెడ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, అడల్టరేట్ అనే వర్డ్ ఉంది, ఓకేనా. అడల్టరేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు మాడిఫై సంథింగ్ ఆర్ టు మిక్స్ సంథింగ్,
ఓకేనా, టు మిక్స్ సంథింగ్. ఓకేనా, సో అన్అడల్టరేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే థింగ్స్ దట్ ఆర్ నాట్ మిక్స్డ్ విత్ ఎనీథింగ్, అంటే ఏది కూడా మిక్స్ కాని థింగ్స్ అంటే ప్యూర్ థింగ్స్ అనమాట. సో మీరు దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోవచ్చు. మిల్క్ తీసుకుంటే కనుక మిల్క్లో మీరు వాటర్ మిక్స్ అవ్వాలని కోరుకోరు. వాటర్ మిక్సింగ్ కనుక చేసి అమ్మితే కనుక మిల్క్ వెండర్ ఆ పర్సన్ అడల్టరేషన్ చేసినట్టే, మార్ఫింగ్ అంటాం. ఇంకా ఏమంటాం యాక్చువల్గా పిక్చర్స్ కూడా అప్పుడప్పుడు మనం మిక్సింగ్ చేస్తాం. మిక్సింగ్ అనండి, ఓకేనా, మిక్సింగ్ అనండి, లేకపోతే ఎడిటింగ్ అనండి, లేకపోతే మార్ఫింగ్ అనండి. ఓకేనా, దీనివల్ల ఏంటి అంటే మనం అడల్టరేట్ చేస్తాం కంటెంట్ని, దాన్ని మాడిఫై చేస్తాం, చేంజ్ చేస్తాం, ఇంప్యూర్ చేస్తాం. నేను చెప్పానంటే అడల్టరేట్ సింప్లీ మీన్స్ టు ఇంప్యూర్ థింగ్స్. అన్అడల్టరేటెడ్ కంటెంట్ అంటే ప్యూర్ కంటెంట్ అనమాట, ప్యూర్. ఓకేనా, ప్యూర్. సో ఎక్కడైతే మిక్సింగ్ జరగదో దాన్ని అంటే మనం అన్అడల్టరేటెడ్, ఒరిజినల్. ఓకే, సో ఆ సెన్స్ ఇస్తుంది అనమాట ఈ వర్డ్. చాలా చాలా బ్యూటిఫుల్, అన్అడల్టరేటెడ్, ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, సో ఇచ్చిన క్వశ్చన్కి దీనికి సంబంధం లేదు, రైట్. సో ఇప్పుడు ఇది మిగిలింది ఏంటి, సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఇది ఒక్కటేనా, ఆర్కేన్. అంత ఈజీగా వర్డ్ని ఆన్సర్ చేయగలమని చెప్పేసి నేను చెప్పను. ఈ క్వశ్చన్ ఒక డిఫికల్ట్ క్వశ్చనే. ఎందుకు ఒకసారి చూడండి. ఒపేక్ అనే వర్డ్కి డైరెక్ట్ ఆన్సర్ ఆర్కేన్ కాదు. అబ్జర్వ్ చేసి ఒపేక్ సర్ఫేస్ అంటే లైట్ పాస్ చేయనివ్వనిది, అది డార్క్ సర్ఫేస్ అనమాట. ఓకేనా, అబ్జర్వ్ చేస్తే డార్క్ అనే మీనింగ్ ఒక షేడ్లో ఇంకొక షేడ్లో కూడా యూజ్ చేస్తారు. ఎలా అంటే డార్క్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే డార్క్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ హిడెన్. ఓకేనా, హిడెన్ థింగ్స్, ఓకే, ఆర్ సీక్రెట్స్ అంటాం. ఇంకా మనం ఏమంటాం, సీక్రెట్స్ లేక హిడెన్ థింగ్స్ గురించి మాట్లాడాలంటే డార్క్ అనే వర్షన్లో మనం ఒక కాంటెక్స్ట్లో ఆర్కేన్ అనే వర్డ్ని యూస్ చేస్తాం. సో ఒపేక్కి ఆర్కేన్కి సంబంధం ఇదనమాట. సో ఒపేక్ సర్ఫేసెస్ మధ్యలో జరుగుతున్న ఒక సిచ్యువేషన్ అనేది సీక్రెట్ అనమాట. లోపల ఏం జరుగుతుందో బయట కనపడదు. ఓకేనా, సో సీక్రెట్ని చూపించే ఒక వర్డ్ ఏది అంటే ఆర్కేన్. ఆర్కేన్ అన్నా కూడా సంథింగ్ దట్ ఈస్ హిడెన్. ఓకేనా, ఆ సీక్రెట్ని మనం చూపించే వర్డ్ ఏది అంటే ఆర్కేన్. డైరెక్ట్ మీనింగ్ కాకపోయినా కూడా సమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకేనా, దాని నుంచి మనం డ్రా చేయాలి, రైట్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే విండో కర్టెన్స్ కనిపిస్తున్నాయి, ఒక విండో ఓపెన్ ఉంది. ఓకేనా, విండో ఓపెన్ ఉంది. విండోలోంచి చూస్తే ఈ గ్లాస్ త్రూ చూస్తే బయట ఉన్న క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఆ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అంటే మనం అంటాం వాట్ కైండ్ ఆఫ్ అ సర్ఫేస్ ఇస్ ఇట్. ఇలాంటి సర్ఫేసెస్ని మనం అంటాం ట్రాన్స్పరెంట్ సర్ఫేసెస్. ఇది ఒక ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అనమాట, ట్రాన్స్పరెంట్ గ్లాస్. బట్ ఇక్కడ చూస్తే కనిపిస్తుంది బట్ ఫుల్గా కనిపించట్లే, కంటెంట్ హాఫ్ ఆఫ్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్లూసెంట్ సర్ఫేస్. ఏమంటాం, ట్రాన్స్లూసెంట్. ఇట్ అలౌస్ లైట్ టు పాస్ త్రూ ఇట్ బట్ నాట్ కంప్లీట్లీ, రైట్, పార్షియల్లీ. ఒపేక్ సర్ఫేస్ కనుక ఇలా కనుక కట్టెన్ వేసాను అనుకోండి, అసలు అవతల ఏముందో కనిపించదు, లోపల కూడా ఏముందో కనిపించదు. ఓకేనా, ఇది లైట్ ట్రాన్స్మిషన్ని బ్లాక్ చేస్తుంది. సచ్ సర్ఫేసెస్ ఆర్ కాల్డ్ ఒపేక్ సర్ఫేసెస్. ఏమంటాం వాటి మనం, ఒపేక్. ఈ పిక్చర్ ద్వారా ప్రాపర్గా అర్థమైందని అనుకుంటున్నా. క్లియర్, రైట్. చలో లెట్స్ గెట్ బ్యాక్, రైట్. క్వశ్చన్ నెంబర్ 13 ఒకసారి చూడండి. ఈ 13th క్వశ్చన్లో మీకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే యాంటనిమ్. ఇచ్చిన వర్డ్ ఫ్రైటెన్. ఇది ఈజీగా ఉండొచ్చు నాన్న. ఫ్రైటెన్, ఇఫ్ ఐ సే ఐఎమ్ ఫ్రైటెన్ దట్ మీన్స్ ఐఎమ్ టెరిఫైడ్. ఓకేనా, నేను భయపడిపోయాను. ఓకేనా, భయపడిపోవడం. ఓకే, సో ఫ్రైటెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే భయం. ఓకే, భయాన్ని చూపించే వర్డ్ అనమాట. అడిగింది యాంటనిమ్. సో ఎక్కడ మీకు భయం లేదు. స్టార్టిల్ అనేది భయాన్ని చూపిస్తుంది అండ్ ఇట్ షోస్ a little bit of shock. ఓకేనా, సడన్ షాక్ని చూపించే వర్డ్ ఏది అంటే స్టార్టిల్. whenever you want to say I am shocked అనే బదులు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనొచ్చు షాక్డ్ అనే వర్డ్కి బదులుగా మీరు అనండి I am startled. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఇలా మనం బెటర్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ I am shocked, I can also say I am startled. ఓకేనా, సో I am shocked to the core అని మీనింగ్ అనమాట, రైట్. సో షాకింగ్ అనే సెన్స్ ఇది ఫ్రైటన్కి సంబంధం ఉన్నా కూడా ఒకవేళ సినోనిమ్ అవుతుంది. ఓకేనా, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. లెట్స్ మూవ్ టు ద సెకండ్ వర్డ్ పెట్రిఫై అన్న టెరిఫైడ్ అన్న కూడా భయపడ్డం అనే సెన్స్, ఇది సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. అలార్మింగ్ థింగ్స్ ఆర్ ఆల్సో డేంజరస్, ఇది కూడా మీకు సమ్హౌ సినోనిమే కనిపించవచ్చు. సో ఆన్సర్ రీఅష్యూర్ అనే ఒక్క వర్డే ఇక్కడ పాజిటివ్ వర్డ్, ఆల్ ది అదర్ వర్డ్స్ ఆర్ నెగటివ్ అండ్ ద గివెన్ వర్డ్ ఫ్రైటన్ ఈజ్ ఆల్సో a negative connotated word only. సో ఆన్సర్ అవుతుంది రీఅష్యూరెన్స్. రీఅష్యూర్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళకి మనం భరోసా ఇవ్వడం, రైట్, టు గివ్ అష్యూరెన్స్, రీఅష్యూర్, రైట్. చాలు నెక్స్ట్ వన్ ఆబ్లిక్విటీ. వన్ మోర్ డిఫికల్ట్ వర్డ్ గైస్, నాట్ దాట్ ఈజీ. సో చూస్తే సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్ని అడుగుతున్నారు, సినోనిమ్ ఫైండ్ అవుట్ చేయండి. ఆబ్లిక్విటీ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డీవియేట్ ఫ్రమ్ నార్మల్ బిహేవియర్, ఫ్రమ్ నార్మల్ ఆర్ మోరల్ బిహేవియర్. నార్మల్గా బిహేవ్ చేసేలా కాకుండా కొత్తగా బిహేవ్ చేస్తే, స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తే, అండ్ దాట్ బిహేవియర్ ఈజ్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫర్ అదర్స్. యూజువల్గా నువ్వు చేసే బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు చేసిన ఈ పని అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది. థింగ్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
యువర్ బిహేవియర్ క్యాన్ బి డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఎట్ టైమ్స్. డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇలాంటి కాంటెస్ట్లో మనం యూస్ చేస్తాం ఏంటి అంటే ఆబ్లిక్విటీ. ఏమి యూస్ చేస్తాం? ఆబ్లిక్ అనేది ఒక యాంగిల్ని చూపిస్తుంది మ్యాథమెటిక్స్లో, మీకు తెలుసు. ఓకేనా? ఇన్క్లినేషన్ యాంగిల్ని చూపిస్తుంది. అలానే గుర్తుపెట్టుకోండి. థింగ్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఓకే, డీవియేటింగ్ ఫ్రమ్ నార్మల్ మోరల్ బిహేవియర్ని మనం అంటాం ఆబ్లిక్విటీ. సో ఇక్కడున్న వర్డ్స్లో సేమ్ మీనింగ్ ఏమవుతుంది? ప్రొఫండిటీ, ఇన్సైసివ్నెస్ ఆర్ ష్యూరిటీ. ష్యూరిటీ మనకు తెలుసు, ష్యూరిటీ ఈజ్ అ ప్రామిస్, రైట్? సో దిస్ వర్డ్ హ్యాస్ నో రెలవెన్స్ టు గివెన్ క్వశ్చన్. డిఫికల్ట్ టు అండర్స్టాండ్కి ఇది సంబంధాలు తీసేసేయండి డైరెక్ట్గా. ఒపాసిటీ, డైరెక్ట్ మీనింగ్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒపాసిటీ. ఒపాసిటీ అన్నా కూడా మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే దెర్ ఈజ్ ఒపాసిటీ ఇన్ దిస్ అగ్రిమెంట్, there are things that are difficult to understand in this agreement or project. So meaning opacity అనేది కూడా దేన్ని రిలేట్ చేస్తుందంటే థింగ్స్ దట్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇది డైరెక్ట్ సినోనిమ్ అనమాట. ఓకేనా? సో ఈ వర్డ్ యొక్క షేడ్ అర్థం కావాలి, ఎందుకు యూస్ చేస్తాం. ఓకేనా? ఒపాసిటీ మీనింగ్ కూడా అర్థం కావాలి, లేకపోతే క్వశ్చన్ ఆన్సర్ రాదు. ఓకే, వాట్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ అదర్ వర్డ్స్? ఓకే, సో ప్రొఫండిటీ. ప్రొఫండిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే డీప్ నాలెడ్జ్. డీప్ నాలెడ్జ్. ఒక పర్సన్కి చాలా చాలా జ్ఞానం ఉంది అని చెప్పాలి అంటే మనం అంటాం ప్రొఫండిటీ. ఓకేనా? ప్రొఫౌండ్ అనే వర్డ్ నుంచి వచ్చింది ప్రొఫండిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. డీప్ ఆర్ డెప్త్ నాలెడ్జ్ ఉంది అని కనుక చెప్పాలనుకుంటే, ఓకేనా, డెప్త్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ ఏదైనా ఇష్యూలో ఉందని చెప్పాలంటే ప్రొఫండిటీ ఉంది. సో ఇది దాని మీనింగ్ అనమాట. ఇన్సైసివ్నెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు సే ద థింగ్స్ ఇన్ ద క్లియరెస్ట్ మేనర్ పాసిబుల్. సే ద థింగ్స్ ఇన్ ద క్లియరెస్ట్ మేనర్ పాసిబుల్. ఏదైనా విషయాన్ని మనం చాలా చాలా క్లియర్గా కనుక వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే, క్లియరెస్ట్ మేనర్ దట్ ఈస్ పాసిబుల్. వేరే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా చెప్పగలిగితే ఇన్సైసివ్నెస్ ఉన్నట్టు. అక్కడ ఇన్సైసివ్, టు ద పాయింట్, పెనిట్రేట్ అవుతుంది మ్యాట్. ఇలా చెప్తే అలా దిగుతుంది అనమాట. అలా చెప్తే దాన్ని మనం అంటాం ఇన్సైసివ్. ఓకే, సో పాయింట్ని చాలా చాలా క్లియర్గా పెట్టడం ముందు, టు పుట్ ఫోర్త్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ అ వెరీ క్లియర్ ట్రాన్స్పరెంట్ మేనర్. ఓకే, అది దీని మీనింగ్ అనమాట. చూసుకోండి, ప్రొఫండిటీకి సంబంధం లేదు, ఇన్సైసివ్నెస్కి సంబంధం, ష్యూరిటీ కూడా కాదు. ఆన్సర్ ఏంటి మరి? ఒపాసిటీ. బ్యూటిఫుల్ వర్డ్స్ వస్తున్నాయి. ఈ మొత్తం నాలెడ్జ్ కూడా మీరు పేపర్ పైన రాయండి. జస్ట్ వినుకుంటూ కూర్చుంటే మాత్రం ఎలాంటి యూస్ లేదు. ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం యూట్యూబ్ వాడతారు. ఇక్కడ మనం ఎడ్యుకేట్ అవుతున్నాం. అంత ఈజీ కాదు. మనం హోల్డ్ చేయాలి ఇన్ఫర్మేషన్ అంటే అది రాయాల్సి వస్తుంది అన్న. ప్లీజ్ ట్రస్ట్ మీ. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్. సెంటెన్సెస్ని ప్రాపర్ ఆర్డర్లో పెట్టండి. ఇది ఒక సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంది. నేను చెప్తా సెకండ్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. చూడండి ఒకసారి. ఎల్డర్లీ ఈజ్ ఆన్ ఇంక్రీజ్ అండ్ ఆల్దో దే కన్స్టిట్యూట్ ఓన్లీ. సో ఆప్షన్స్ చూస్తే ఎక్కువ ఆప్షన్స్ ఆడాలన్నా. ఓకేనా? పిఆర్క్యూఆర్ 2 times ఆర్ వచ్చింది అంటే ఐ గివ్ ప్రిఫరెన్స్ టు ఆర్ ఫస్ట్. ఆర్ని ఫస్ట్లో పెట్టాలి. పీక్యూఆర్ ఇక్కడ ఉంది. ఆర్తో బిగిన్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. ఇన్ ఆల్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ద ప్రపోర్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మ్. నువ్వు ఓన్గా చేయకల్లా కింద ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక హింట్ ప్రొవైడ్ చేశాడు ఎగ్జామినర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేసి ఇలా స్టార్ట్ చేయండి. ఇన్ ఆల్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మ్ అన్నాక ఆర్ తర్వాత ఏమేమి వచ్చే ఛాన్స్ ఉంది? ఆర్ తర్వాత పిఎస్, ఆర్ తర్వాత ఎస్ ఛాన్స్ ఉంది, ఆర్ తర్వాత పి ఛాన్స్ ఉంది. ఇన్ ఆల్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మ్ తర్వాత ఎస్ పెడితే ఇన్ఫర్మ్ క్లెయిమ్ ఆన్ సోషల్ సర్వీసెస్. ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మ్ క్లెయిమ్ ఆన్ సోషల్ ఆర్ సర్వీసెస్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రాపర్ లింకేజ్ లేనట్టు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. ఆర్ తర్వాత పీ కూడా ఏమైనా ఉందో బెటర్గా ఉందా? ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మ్ ఎల్డర్లీ. ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఫర్మ్ ఎల్డర్లీ ఈజ్ ఆన్ ద ఇంక్రీజ్. ప్రపోర్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్ సౌండ్స్ లైక్ అ మ్యాథమెటికల్ టర్మ్. ప్రపోర్షన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇట్ సౌండ్స్ గుడ్ టు మీ. ఓకేనా? దీనికంటే చూడండి, నాల్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ సొసైటీస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ఇన్ఫార్మ్ ఎల్డర్లీ ఈజ్ ఆన్ ద ఇంక్రీజ్ అండ్ ఆల్దో దే కన్స్టిట్యూట్ ఓన్లీ అడ్వర్బ్ తర్వాత ఏమొస్తుంది చూడండి. ఓకేనా? ఓన్లీ అ స్మాల్ మైనారిటీ. సో పీ తర్వాత క్యూ రావాలి. ఇదైతే నేను పక్కా చెప్పగలను. ఓకేనా? సో పీ తర్వాత క్యూ రావాలి. ఓకే, నో డౌట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. పీ తర్వాత క్యూ కాన్స్టిట్యూట్ ఓన్లీ అ స్మాల్ మైనారిటీ ఆఫ్ ద రిటైర్డ్ పాపులేషన్ దేర్ క్లెయిమ్ ఆన్. చూడండి ఒకసారి. క్యూ తర్వాత మనం ఎస్ని లాక్ చేస్తే క్యూ తర్వాత ఎస్, పీ తర్వాత క్యూ తర్వాత ఎస్. సో అబ్జర్వ్ చేసి ఇలా రాసుకుందాం. ఓకే, ఫస్ట్ పీ తర్వాత క్యూ తర్వాత ఎస్. ఇది ప్రాపర్గా లాక్ అవుతుంది. ఓకేనా? ఆబ్వియస్లీ ఇది ఇక్కడే కనిపిస్తుంది పీక్యూఎస్. సో ఇది ఆన్సర్ అవ్వచ్చు. ఎనీవే ఒకసారి చదువుదాం. ఓకేనా? సో చూసుకుంటే Q, a small minority of the retired population, their claim on social services is disproportionately heavy అని చెప్తున్నాం. Q తర్వాత ఎస్. ఇది ప్రాపర్గా లాక్ అవుతుంది. ఓకేనా? సోషల్ సర్వీసెస్లో రిటైర్డ్ ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, రిటైర్డ్ పీపుల్ వాళ్ళలో కూడా ఎల్డర్లీ పీపుల్ ఎక్కువగా సోషల్ సర్వీసెస్ని గ్రాప్ చేస్తున్నారని చెప్పి ఈ చిన్న ఆర్టికల్ చెప్తుంది. ఇది చాలా సింపుల్గా ఉంది. ఓకేనా? సో ఆర్పీక్యూఎస్ ఆర్డర్ చూసుకోండి. ఓకే, సో ప్రాపర్ అరేంజ్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, ఇక్కడ క్వశ్చన్లో మీకు అడిగింది ఒక ఇడియం నాన్న. ఇడియం యొక్క మీనింగ్ అడుగుతున్నారు. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? మెథడ్ టు మై మ్యాడ్నెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ మెథడ్ టు మై మ్యాడ్నెస్? వాట్ ఎవర్ ఐ డూ దర్ ఈస్ అ మెథడ్ టు మై మ్యాడ్నెస్. నేను ఏం చేసినా కూడా, పిచ్చిగా కనిపించినా కూడా దాని వెనక ఒక లాజిక్ ఉంటుంది మామ అని చెప్తాం కదా జనరల్గా. నేను చేసింది ఒక పిచ్చి పనే కావచ్చు, కాకపోతే దాని వెనక ఒక లాజిక్ ఉంది, ఒక రీజన్ ఉంది. ఓకేనా? అలా చెప్పారు. రీజనింగ్తో చేసామని చెప్పాలంటే ఇలా యూస్ చేస్తాం, మెథడ్ టు మై మ్యాడ్నెస్. ఓకేనా? చలో. సమ్మన్ హూ ఈస్ అన్ప్రెడిక్టబుల్ అండ్ కెన్ కాజ్ డ్యామేజ్ ఇఫ్ నాట్ కెప్ట్ ఇన్ చెక్. ఎవరైతే అసలు నెక్స్ట్ ఏం చేస్తాడో తెలియదో, ఎవడైతే డ్యామేజ్ ఎక్కువ చేసే ఛాన్సెస్ ఉందో ఆ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం. నో. టు గెట్ సమ్మన్ డ్రంక్, వేరే వాళ్ళని బాగా డ్రింక్ తాపించడమా? నో. టు స్టేట్ అ ఫ్యాక్ట్ సో దట్ దెర్ ఆర్ నో డౌట్స్ ఆర్ అబ్జెక్షన్స్, ఫ్యాక్ట్ని ఉన్నదన్నట్టు చెప్పడమా? నెక్స్ట్ డౌట్స్ రాకుండా కాదు. సో ఆన్సర్ ఏంటి? స్ట్రేంజ్ ఆర్ క్రేజీ యాక్షన్స్ దట్ అపియర్ మీనింగ్లెస్. చూస్తే మీనింగ్లెస్ బిహేవియర్ అనే కనిపిస్తుంది, కాకపోతే బట్ ఇన్ ది ఎండ్ దే ఆర్ డన్ ఫర్ అ గుడ్ రీజన్. ప్రాపర్ రీజనింగ్తో చేస్తాం. చూస్తే పిచ్చి పని అనిపిస్తుంది, కానీ వెనక ఒక లాజిక్ ఉంటుంది అని చెప్పాలి అంటే మనం యూస్ చేస్తాం దెర్ ఈస్ అ మెథడ్ టు మై మ్యాడ్నెస్. ఎప్పుడైనా కూడా ఒక పిచ్చి పని మీరు చేసి దాని వెనక ఒక లాజిక్ ఉండి కానీ చేస్తే మీరండి దెర్ ఈస్ అ మెథడ్ టు మై మ్యాడ్నెస్. ఈజీ క్వశ్చన్. ఇలాంటి ఇడియమ్స్ని రియల్ లైఫ్లో వాడచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్రర్ క్వశ్చన్ కనిపిస్తుంది. ఎర్రర్ ఆర్ నో ఎర్రర్? చూస్తే ఇచ్చిన స్టేట్మెంట్, పీపుల్ దట్ ఆర్ లోన్లీ హ్యావ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ద హార్మోన్ కార్టిసాల్. కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా లోన్లీ ఉన్న పర్సన్స్ యొక్క బాడీలో ఎక్కువగా దొరుకుతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది అంట. సో చూస్తే గ్రామటికల్ మిస్టేక్ ఏంటి అంటే, సి గైస్ ద పీపుల్ దట్ ఆర్ లోన్లీ అని కనిపిస్తుంది. పీపుల్ దట్ ఆర్ లోన్లీ అంటామా? యూజువల్గా గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ ప్రొనౌన్ దాట్ ఈజ్ యూజువలీ యూస్ టు టాక్ అబౌట్ థింగ్స్. దాట్ అనేది మనం వస్తువుల గురించి మాట్లాడడానికి యూజువల్గా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అండ్ ఇన్ ఆర్డర్ టు టాక్ అబౌట్ పర్సన్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఇక్కడ మనం పీపుల్, జనాలు అని చెప్పేసి టాకింగ్ అబౌట్ పర్సన్స్ హియర్. పర్సన్స్ కోసం మనం దాట్ యూస్ చేయకుండా పర్సన్స్ రెఫరెన్స్ కోసం మనం ఎక్కువగా యూస్ చేసే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది హూ, నాట్ దాట్. ఓకేనా? సో చూసుకోండి ఈ డిఫరెన్స్. రిలేటివ్ ప్రొనౌన్ నుంచి క్వశ్చన్ వస్తుంది అనమాట. సో చూస్తే పీపుల్ దట్ ఆర్ లోన్లీ అనకండి, ప్లీజ్ సే పీపుల్ హూ ఆర్ లోన్లీ. పీపుల్ హూ ఆర్ లోన్లీ హ్యావ్ హయ్యర్ కార్టిసాల్. ఓకేనా? సో చూసుకుంటే పీపుల్ దాట్ ఆర్ అనకుండా హూ ఆర్ అన్నారు. సో ఎక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది? ఇక్కడ దాట్ రాకూడదు, హూ రావాలి. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఆప్షన్ 1ని మార్క్ చేయండి. ఎర్రర్ సమ్హౌ ఈజీగా కనిపిస్తున్నాయి పేపర్లో, రైట్? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చలో. ఇంప్రూవ్మెంట్ ఆర్ నో ఇంప్రూవ్మెంట్? వన్ మోర్ గ్రామర్ క్వశ్చన్ చూడండి. షీ డెడికేటెడ్ హర్ ఎంటైర్ లైఫ్ టు ద సర్వీస్డ్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఆమె ఎంటైర్ లైఫ్ని పూర్ పీపుల్ యొక్క సర్వీస్ కోసం డెడికేట్ చేసింది. సర్వీస్ అంటే ఏంటి? వేరే వాళ్ళ యొక్క శ్రేయస్సు. ఓకేనా? రైట్? సర్వీస్ అంటే సేవ అని చెప్పాలి అంటే మనం సర్వీస్డ్ వాడచ్చా? మన వెహికల్ని సర్వీస్ చేస్తాం, అది వర్బ్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే సర్వీస్ని ఒక వర్బ్లో యూస్ చేశారు. ఆర్టికల్ ద డిమాండ్స్ అ నౌన్ ఆఫ్టర్ ఇట్. అవునా? సర్వీస్ రాదు అంటే నో ఇంప్రూవ్మెంట్ కాదు. ఓకేనా? సర్వీస్ అనాలా, సర్వీసెస్ అనాలా? మళ్ళీ సర్వీస్ ఉంది, ఇది కూడా రాదు. సర్వీసెస్ అంటే ఏంటో తెలుసా? మనం ఆఫర్ చేసే కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ ఆర్ మన ప్రొడక్ట్స్ అనుకోండి. సర్వీసెస్ కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ప్రొడక్ట్స్ అనమాట. అవునా కదా? అబ్జర్వ్ చేయండి. సో సర్వీసెస్ అంటే మనం ఏంటి అంటే ఫెసిలిటీస్, మేము ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్స్ అనమాట అనేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం సర్వీస్ ఆఫర్ చేస్తాం, సర్వీసెస్ కాదు. ఓకేనా? సో ఇది ఆ టర్మ్లో యూస్ చేయట్లేదు, ఆ కాంటెక్స్లో. సింపుల్గా చెప్పాలంటే సేవ కోసం వాడే టర్మ్ ఏమవుతుందంటే సర్వీస్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. సర్వీస్, డోంట్ సే సర్వీసెస్, ప్లీజ్ సే సర్వీస్. ఓకేనా? ఐటీ ఫర్మ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే దే ఆఫర్ సర్వీసెస్ డిఫరెంట్ సెక్టార్స్లో. అవునా? అక్కడ సర్వీసెస్ వాడతాం. సేవ అనే సెన్స్లో మనం ఓన్లీ సర్వీసే వాడాలి. దట్స్ ఇట్. ఓకే? సో సర్వీస్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. రైట్? చాలా సింపుల్ అనమాట. ఇక్కడ మనం సర్వీస్ని యూస్ చేయాలి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ తెలుసా? క్వశ్చన్ని మనం ఫాస్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఐ హ్యావ్ హర్డ్ ద పాడ్కాస్ట్ బిఫోర్, నీతా సేస్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇక్కడ మీరు మిస్ చేయకుండా చూడాల్సిన వర్డ్ నీతా సేస్. ఇక్కడ మీకు ఎప్పుడైతే సెడ్ కనపడకుండా సేస్ కనిపిస్తుందో సెడ్ కనపడని కేసెస్లో మనం టెన్సెస్ని మాడిఫై చేయము అనే పాయింట్ తెలవాలి. అయితే ఇక్కడ ఏ టెన్స్ ఉంటే అదే టెన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. హ్యావ్ హర్డ్ కనిపిస్తుంది కదా, హ్యాజ్ ఆర్ హ్యావ్ తర్వాత హర్డ్ బికమ్స్ ది థర్డ్ ఫార్మ్. దట్ మీన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈస్ యూస్డ్ ఇన్ ద స్టేట్మెంట్. మేక్ షూర్ యూ ఆర్ యూజింగ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ది ఆప్షన్స్ ఆల్సో. ఓకేనా? ఆప్షన్స్లో కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ఎక్కడుంది? ఈజ్ హియరింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది వచ్చే ఛాన్స్ లేదు. రైట్? హ్యాడ్ హర్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, వచ్చే ఛాన్స్ లేదు. వచ్చేది ఎప్పుడు తెలుసా? సెడ్ ఉంటే వచ్చేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, కానీ సెడ్ లేదు, సే కాబట్టి టెన్స్ చేంజ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ హ్యాస్ హర్డ్, హ్యాస్ ప్లస్ V3, దిస్ కెన్ బి
వన్ ఆఫ్ ది ఆన్సర్, దిస్ ఈజ్ ది ఆన్సర్. ఓకేనా, చూస్తే హ్యాస్ ప్లస్ V3 అబ్జర్వ్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్సే, బాగుంది. ఓకేనా, బట్ ఇక్కడ షీ హ్యాడ్ హర్డ్ కనిపిస్తే దిస్ ఈజ్ ఆల్సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, రిమూవ్ ఇట్. ఈ లాజిక్తో చూస్తే డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 ఎలిమినేషన్. ప్లీజ్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తా, MCQ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఆన్సర్ రాయొద్దు. ప్లీజ్ అప్లై ఎలిమినేషన్ స్ట్రాటజీస్, ఎలిమినేట్ ది ఇన్కరెక్ట్ ఆప్షన్స్ మై డియర్. ఓకేనా, ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయి. ఇలా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఏస్ చేస్తాం, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ సెక్షన్ ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది, ట్రస్ట్ మీ గైస్, అందరికీ ఈజీనే. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అన్ అప్రోప్రియేట్ ఆప్షన్. ద డాష్ ఆఫ్ రివెంజ్ డిమాండెడ్ అ లైఫ్ ఫర్ ఎ లైఫ్, రైట్. ద చీరింగ్ ఆఫ్ రివెంజా, మోర్నింగా, క్రౌనింగా, లేకపోతే ఆబ్లిగేషన్సా? ద డాష్ ఆఫ్ రివెంజ్ డిమాండెడ్ అ లైఫ్ ఫర్ ఎ లైఫ్. ఓకేనా, మనకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎవరైనా చంపేస్తే మనం అంటాం నేను పగ తీర్చుకోవాల్సిందే, ఆ పర్సన్ని వేసేసేయాల్సిందే. ఎందుకంటే ఇది ఒక రూల్ ఇప్పుడు. ఓకేనా, కోడ్. ఓకేనా, ఎందుకంటే అతను నా పర్సన్ చంపాడంటే ఆ బాధ వేరే వాళ్ళకు కూడా తెలవాలి, అందుకే వాడి పర్సన్ని కూడా నేను చంపేస్తా. నో, ఆ లైఫ్ ఫర్ అ లైఫ్, ఒక ప్రాణానికి ఇంకొక ప్రాణం తీయాలి అని చెప్పేది పగ. సో దాన్ని మనం ఏంటంటే రూల్ ఆఫ్ రివెంజ్. ఓకేనా, పగ యొక్క రూల్ ఏంటి అంటే ఒక లైఫ్ కనుక మన ఎవరిని తీస్తే మనం కూడా వేరే వాళ్ళు తీయాలి. ఓకేనా, రూల్ ఆర్ దాన్ని మనం అంటాం కోడ్. రూల్ ఆర్ కోడ్ని చూపించే వర్డ్ ఏది అంటే ఇక్కడ రూల్స్ని మాట్లాడేటప్పుడు యూజ్ చేయాల్సిన వర్డ్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్ అంటే కంపల్సరీ అని సెన్స్ ఇస్తుంది, రైట్. సో రూల్స్ అనేవి కంపల్సరీగా మనం ఫాలో అవుతాం. సో కంపల్షన్ అనే సెన్స్ నుంచే మీకు సమ్హౌ డిరైవ్ అయ్యే వర్డ్ ఏంటి అంటే ఆబ్లిగేషన్ ఈజ్ అ రూల్, ఆబ్లిగేషన్ ఈజ్ అ కోడ్ ఆఫ్ కండక్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. సో చీరింగ్, ఇక్కడ మీరు చీర్ చేయడం ఉంది, ఎవరైనా మోర్నింగ్ విలపించడం, బాధతో అరవడం, ఇది ఉందా? లేకపోతే క్రౌనింగ్ ఉందా? లేదు. సో ఆన్సర్ ఏంటి అంటే ఆబ్లిగేషన్. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఆబ్లిగేషన్. ద ఆబ్లిగేషన్స్ ఆఫ్ రివెంజ్ డిమాండెడ్ అ లైఫ్ ఫర్ అ లైఫ్. నా లోపల ఉన్న కొన్ని రివెంజ్కి సంబంధించిన రూల్స్ చెప్పాయి. ఏంటి అంటే లైఫ్ని తీశారు అంటే నేను కూడా లైఫ్ని తీయాలి అనే ఒక స్టేట్మెంట్ చెప్తుంది అంతే, రైట్. చలో లెట్స్ మూవ్ అహెడ్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది. లెట్స్ ఆన్సర్ ఇట్ ర్యాపిడ్లీ. ఓకేనా, ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. చలో ఫస్ట్ మీరు క్లోజ్ టెస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఒక్క క్వశ్చన్తో 5 మార్క్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఫస్ట్ చదువుకోండి, ఆ తర్వాత ఆన్సర్ చేయండి. ఒక్కసారి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉందా, మోస్ట్ ప్రాబబ్లీ 5 క్వశ్చన్ ఆన్సర్స్ నీవే కావచ్చు, రైట్. Social media platforms and many people on them have their own dash and they are often trying to sell you things. So, be dash of how much time and energy you give to sellers and users and think about dash they want from you when engaging. To gauge which uses are positive and dash and which are detrimental, ask yourself simply, when does using social media make me feel good or bad and why? Do I dash use it all of the time? చలో సోషల్ మీడియాని అబ్జర్వ్ చేసే రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, లేకపోతే ఫేస్బుక్ ఉంది, ఆర్ యూట్యూబ్లో షార్ట్స్ ఉన్నాయి. దీంట్లో చాలా మంది పర్సన్స్ వైరల్ అయిపోతున్నారు. ఎలాంటి కంటెంట్ లేకపోయినా కూడా వైరల్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్పస్ కోసం కంటెంట్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, దాంట్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండదు, ఎలాంటిది వేరే వాళ్ళకి యూజ్ ఉండదు యాక్చువల్గా, కానీ వ్యూవర్స్ యొక్క టైంని వేస్ట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు దాని నుంచి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటారు. ఎడ్యుకేట్ చేయడం పర్పసే కాదు వాళ్ళది. ఓకేనా, అట్లాంటి ఎవరైనా పర్సన్స్ ఉంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఫాలో కావడం కొంచెంసేపు మీరు ఆపాలి, దానివల్ల మీరు టైం కన్జ్యూమ్ అయిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూట్యూబ్ని ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే వాడతారో వాళ్ళని మనం ఇంటెలిజెంట్ పర్సన్స్ అంటాం. ఇంకా వేరే స్క్రాప్ కోసం వాడుతున్నారంటే మీరు చాలా వరకు టైం వేస్ట్ చేస్తారు, మీకు టైం పాస్ అనిపిస్తుంది, కానీ మీ లైఫ్లో టైం పాస్ చేసేంత టైం ఇప్పుడైతే లేదు. మీరు ఒక స్టూడెంట్ ఫేజ్లో ఉంటే కనుక ప్లీజ్ రియలైజ్ దిస్. ఆర్ నిజంగా మీరు లైఫ్లో ఒక జాబ్లో ఉన్నా కూడా నా వీడియో వింటా ఉంటే చెప్తున్నా, మీ లైఫ్లో టైం వేస్ట్ చేసేంత టైం మీకు లేదు. చేయండి కొద్దిసేపు, చాలా తక్కువసేపు. ఓకేనా, బట్ చాలామంది షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాళ్ళ డేస్ని గడిపేస్తున్నారు. వాళ్ళకి ఇది ఒక కాషన్ అన్న, మీరు ఇమీడియట్గా రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో సోషల్ మీడియాని చాలా లిమిటెడ్గా వాడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ మెనీ పీపుల్ ఆన్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ డాష్. వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిచ్చి వీడియోస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఓన్ ఎజెండా ఉంది. ఎజెండా అంటాం మనం కదా, వాళ్ళకి వాళ్ళ ఓన్ పర్పస్ ఉంది, ఎజెండా ఉంది. ఓన్ పర్పస్ని చూపించాలి అంటే ఒక వర్డ్ని మనం యూజ్ చేస్తాం, అదేంటి అంటే అజెండా. వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంది, డబ్బులు సంపాదించాలి. ఎస్ఆర్ నో? సో వాళ్ళు ఎలాంటి ఎడ్యుకేషన్ మీకు ఇవ్వరు అండ్ ఎలాంటి మీకు యూస్ఫుల్ కంటెంట్ మీకు ఇవ్వరు. ఓకేనా, రైట్. సో అజెండా, సీమ్ అనే సెన్స్ కరెక్ట్ కాదు, ఓన్ ఎక్స్క్యూజెస్ కాదు, ఓన్ కన్సిడరేషన్స్ కాదు, ఓన్ అజెండాతోటే వాళ్ళు మీకు వీడియోస్ చేస్తారు. నెక్స్ట్ చూస్తే అజెండాస్ అండ్ దే ఆర్ ఆఫ్టెన్ ట్రయింగ్ టు సెల్ యూ థింగ్స్. ఎక్కువగా వాళ్ళు మీకు ఏదో ఒకటి ప్రొడక్ట్ అమ్మేద్దామని చూస్తూ ఉంటారు అనమాట. సో బీ డాష్ ఆఫ్ హౌ మచ్ టైమ్ అండ్ ఎనర్జీ యూ గివ్ టు సెల్లర్స్. జాగ్రత్తగా ఉండండి, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు చూస్తున్నారు చాలా కాంట్రవర్సీస్ కూడా నడుస్తున్నాయి, రైట్.
సో ఈ షేర్ మార్కెట్కి సంబంధించిన యాప్లు అవి ఇవి బెట్టింగ్ యాప్స్ డేంజర్ అన్న, చాలా చాలా డేంజర్స్, చూసుకోండి. ఓకే, సో పనికిరాని వాటిని మీరు పనికిరాని వాటిలో ఇన్వాల్వ్ కావద్దు, వాటిలో టైం ఇన్వెస్ట్ చేయకూడదు. సో బీ అవేర్, ఓకేనా, అండ్ బీ కాషియస్. ఇక్కడ నాకు అనిపిస్తుంది అవుట్ ఆఫ్ ఇంట్యూషన్ ఐ కెన్ సే ఇక్కడ బీ అవేర్ అనే వర్డ్ అయినా రావాలి, ఆర్ ఇక్కడ ఇంకొక వర్డ్ రావచ్చు, అదేంటి అంటే బీ కాషియస్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, అవేర్గా ఉండాలి, ఓకేనా, కాషియస్గా ఉండాలి, ఓకేనా. సో చూస్తే సో బీ అవేర్, బీ కేర్ఫుల్, ఇలాంటి వర్డ్స్ కావాలి. చూస్తే బీ అరౌజ్డా, బీ వేలియంటా. వేలియంట్ అంటే బ్రేవ్గా ఉండండి అని చెప్తున్నామా? నో. బీ కామా లేకపోతే బీ అవేరా, ఎక్కువగా అవేర్నెస్ వాడండి, బీ అవేర్, దిస్ ఈస్ కరెక్ట్, ఓకేనా. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బీ అవేర్ ఆఫ్ హౌ మచ్ టైమ్ అండ్ ఎనర్జీ యూ గివ్ టు సెల్లర్స్ అండ్ యూజర్స్ అండ్ థింక్ అబౌట్ డాష్. నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. థింక్ అబౌట్ టాటా, థింక్ అబౌట్ వై లవ్ విచ్ వాటా, థింక్ అబౌట్ వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ, నీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో చూడు అని చెప్పాలి, ఓకేనా. చూస్తే థింక్ అబౌట్ వాట్ దే వాంట్, ఏం కావాలి, వాట్, ఓకేనా. వైల్ అనేది చూడండి, వైల్స్ట్ అనేది వైల్ని చూపిస్తుంది. ఇట్ ఈస్ ది ఏన్షియంట్ వే ఆఫ్ సేయింగ్ వైల్ని వైల్స్ట్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. ఇది యూసేజ్ ఇప్పట్లో ఎక్కువ కనిపించట్లా. దాట్ అక్కడ యూసేజ్ సెట్ కాదు, విచ్ కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏం కావాలి అంటే వాట్, వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారో చూడాలి, రైట్, దట్స్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ దే వాంట్ ఫ్రమ్ యూ వెన్ ఎంగేజింగ్ టు గేజ్ విచ్ యూజెస్ ఆర్ పాజిటివ్ అండ్ డాష్ అని చెప్పాలి అన్నప్పుడు పాజిటివ్ అండ్ ప్లయబులా, పొజిటివా, ప్యూనిటివా అండ్ ప్రొడక్టివా చెప్పాలి అంటే టు గేజ్ విచ్ యూజెస్ ఆర్ పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ అండ్ విచ్ ఆర్ డెట్రిమెంటల్. సో చూస్తే ఈ పాజిటివ్ అనే వర్డ్తో అండ్ పెట్టి కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ కూడా ఒక పాజిటివ్ వర్డే రావాలి. ఏ యూజెస్ అనేవి చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి అండ్ యూస్ఫుల్గా ఉండబోతున్నాయి. యూస్ఫుల్ అనే వర్డ్ కోసం ప్లయబుల్ వాడతామా, పొజెసివ్ వాడతామా, ప్యూనిటివ్ యాక్షన్స్ అని చెప్తా ఏంటి అనేది పక్కన పెట్టండి. ప్రొడక్టివ్, యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ బోత్ ఆర్ సినోనిమ్స్. బెనిఫిషియల్, యూస్ఫుల్ థింగ్స్ ఆర్ బెనిఫిషియల్, ప్రొడక్టివ్ అన్న కూడా బెనిఫిషియల్. యూస్ఫుల్ అన్న, ప్రొడక్టివ్, బెనిఫిషియల్ ఇవన్నీ కూడా పనికొచ్చే పాజిటివ్ వర్డ్స్ అన్నమాట. సో ద వర్డ్ యూస్ఫుల్ క్యాన్ బి కనెక్టెడ్ టు ప్రొడక్టివ్, దిస్ ఇస్ కరెక్ట్. ప్యూనిటివ్ యాక్షన్స్ కెన్ బి టేకెన్ అగేన్స్ట్ యూ. ప్యూనిటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేర్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ పనిష్మెంట్, ఓకేనా. పనిష్మెంట్ ఉండబోతుంది అని చెప్పాలి అంటే పనిష్మెంట్కి రిలేటెడ్ వర్డ్ ఏమైనా కనిపిస్తుంది అంటే అది ప్యూనిటివ్ అవుతుంది అనమాట. ప్యూనిటివ్, చాలా సింపుల్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా, విచ్ ఆర్ డెటర్మెంటల్. ఏవి మీకు పాజిటివ్ యూజెస్ ఉన్నాయి ఒక వీడియో వల్ల, నెగిటివ్ కూడా ఏంటి. డెట్రిమెంటల్ అంటే నెగిటివ్స్ కూడా ఏమన్నా చూసుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ సింప్లీ వెన్ డస్ యూజింగ్ సోషల్ మీడియా మేక్ మీ ఫీల్ గుడ్ ఆర్ బ్యాడ్. ఎందుకు చూస్తున్నాం అసలు మనం సోషల్ మీడియా, ఇది కూడా మీరు ఎక్కువ ఆలోచించుకోండి. ఎందుకు చూస్తున్నాం. డూ ఐ డాష్ యూజ్ ఇట్ ఆల్ ఆఫ్ ద టైమ్, డూ ఐ కుడ్, నీడ్ టు, ఆర్ టు, మస్ట్. డూ ఐ కుడ్ ఆ, నీడ్ టు ఆ, ఆర్ టు ఆ, మస్టా. దీంట్లో ప్రాపర్ యూసేజ్ ఇక్కడ ఎబిలిటీ గురించి మాట్లాడట్లేదు, కంపల్సరీనెస్ మాట్లాడలేదు, ఓకేనా. ఇక్కడ డూ ఐ ఆర్ టు మోరల్ ఆబ్లిగేషన్ గురించి కూడా మాట్లాడలేదు, ఓకేనా. మన డ్యూటీ గురించి మాట్లాడలేదు. డూ ఐ నీడ్ టు, అవసరం ఉందా లేదా అని చెప్పాలి అంటే అవసరాన్ని, నీడ్ని చూపించేవాడే కదా ప్రాపర్గా సెట్ అయ్యేవాడు. డూ ఐ నీడ్ టు యూజ్ ఇట్ ఆల్. నిజంగా నేను సోషల్ మీడియాని చాలా ఎక్కువసేపు వాడాల్సిన అవసరం ఉందా, అవసరం గురించి మాట్లాడేటప్పుడు మనం అంటాం డూ ఐ నీడ్ టు యూజ్ ఇట్ ఆల్ ద టైమ్. సింపుల్. సో ఇలా మనం క్లోజెస్ట్ క్వశ్చన్ని కూడా చాలా ఈజీగా ఏస్ చేసేయచ్చు అనమాట. So with this we have come to the end of this video. I'd like to give a quick shout out guys. ఒక పర్సన్ మన కామెంట్ సెక్షన్లో ఒక బ్యూటిఫుల్ కామెంట్ని మెన్షన్ చేశారు. ఆ స్టూడెంట్లో ఉన్న ఆ ఎంతూజియాజం, ఆ లెవెల్ ఆఫ్ డెడికేషన్ నాకు చాలా నచ్చింది. ఆ కామెంట్లో మెన్షన్ చేశారు నెక్స్ట్ రాబోయే ఎగ్జామినేషన్కి మీ వీడియోస్ నాకు చాలా చాలా యూజ్ అవుతున్నాయి సార్, అండ్ రాబోయే వీడియోస్లో ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ వేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది అని అడిగారు. అండ్ షూర్ ఐల్ టేక్ ఇట్ ఇన్ టు మై కన్సిడరేషన్. నెక్స్ట్ వీడియోస్లో పక్కా నేను ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్కి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్కి తప్పకుండా వీడియో వేస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనా, వెంకట్ అనుకుంటా అతని పేరు. ఓకే, సో ఇలాంటి స్టూడెంట్స్ చాలా చాలా మోటివేట్ చేస్తారు నన్ను, అండ్ అలాంటి స్టూడెంట్స్ చూస్తుంటే చాలా చాలా ముచ్చట కూడా అనిపిస్తుంది అన్న. రైట్, ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ సచ్ స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ యూట్యూబ్లో కూడా వచ్చి ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు, అట్లాంటి వాళ్ళంతా డిటర్మెంట్ స్టూడెంట్స్ వేరే ఎవరు ఉండరు. ఓకేనా, హ్యాట్స్ ఆఫ్ టు సచ్ స్టూడెంట్స్ గైస్. ఓకే, చలో వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఒకవేళ కనుక మీరు ఇప్పటిదాకా చూసి కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు ప్లీజ్. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో ఒక మీకు మీడియం అయితే ఉంది. అదేంటి అంటే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ మన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏమో ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వండి. మిషన్ ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి ఆర్ స్టేట్ ఎగ్జామినేషన్కి గ్రూప్స్ ఏవైనా కూడా. ఓకేనా, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బ్యాంక్, ఎస్ఎస్సి, యూపీఎస్సి, డిఫెన్స్ అందరూ కూడా ఈ మిషన్ బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేసే దీంట్లో అండ్ దాంట్లో
కంటెంట్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇది కొంచెం హై లెవెల్ ఉంటుంది, ఇది కొంచెం స్టేట్ లెవెల్కి అవసరమైనంత రిక్వైర్మెంట్లో ఉంటుంది. ఓకేనా? సో అబ్జర్వ్ చేసే మిషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్లో మీకు 3 months కోర్స్ ఒక ప్యాకేజ్ ఉంది అండ్ 6 months ఇంకొక ప్యాక్ ఉంది. 3 months కోర్స్ వచ్చేసి వ్యాలిడిటీలో మీకు కోర్స్ కంప్లీట్గా 399 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫర్ ప్రైస్లో. ఇమీడియట్గా కోర్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ అవ్వండి. 6 months కోర్స్లో అయితే మీకు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీకు 599 రూపీస్, జస్ట్ 599 రూపీస్కి మీకు ఆఫర్ ప్రైస్లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కంప్లీట్ హెచ్డీ వీడియోస్ క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అర్థమయ్యే విధంగా చాలా చాలా బ్యూటిఫుల్ మేనర్లో డిజైన్ చేయబడే ఒక కోర్స్ అయితే ఉంది. దాని నుంచి మీరు ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వడం ఎలా అని కనుక మీరు వరి అవుతే దానికి వన్ స్టాప్ సొల్యూషన్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అనే యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైతే బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీకు అవసరమైన థియరిటికల్ పార్ట్ అండ్ దాంతోపాటు ప్రాక్టీస్ పార్ట్, గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ కంప్లీట్ సెట్ కూడా మీకు ఈ కోర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రెండిట్లో కూడా హై లెవెల్ ఆఫ్ కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేశా, దగ్గరుండి డిజైన్ చేశా. ఒక్క కోర్స్తో కనుక మీరు ఎన్రోల్ అయితే మీ ఇంగ్లీష్ మార్క్స్ పక్కా ఇంప్రూవ్ అవుతాయి అండ్ మంచి మంచి మార్క్స్ మీరు స్కోర్ చేస్తారు. జాబ్స్ కూడా 100% మీరు గెయిన్ చేస్తారు. మీకు డ్రీమ్ని మీరు అచీవ్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ మన కోర్సెస్ చూస్ చేసి వాళ్ళ డ్రీమ్ జాబ్ని కూడా కాంకర్ చేశారు. మనకు కావాలంటే మన యాప్ రివ్యూస్ చూడండి, మీకు ఇమీడియట్గా అర్థమవుతుంది. ఓకేనా? చలో, వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ ఇమీడియట్లీ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక 100% లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఆ లైక్స్ ద్వారానే నాకు ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అర్థమవుతుంది. ఇలాంటి కంటెంట్ చేయాలో కూడా అర్థమవుతుంది. అండ్ దోస్ లైక్స్ అండ్ కమెంట్స్ మోటివేట్ మీ. కామెంట్ కూడా చేయండి, మీ వ్యూస్ ఏంటి. ఓకేనా? ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, అది కూడా నాకు మెన్షన్ చేయండి. ఓకే, చలో, ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్ రిలేటెడ్ మీరు ఇక్కడ కనిపించే నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ గైస్.